మనం మాట్లాడుకున్నాం. దాదాపుగా అయిపోయింది. ఆ తర్వాత ఎక్విప్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే గత వారంలో మనం మాట్లాడతా పరిశుద్ధాత్మ మీద ఆధారపడటం అనేది సోమరితనానికి సాకు కాకూడదని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత దేవుడు ఎలా మాట్లాడతాడు అనే విషయం పైన కూడా కాస్త మనం చర్చించే ప్రయత్నం చేశాము. చేసి ఇప్పటికి కూడా దేవుడు తన స్వరాన్ని వినిపించే అవకాశమే ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి అప్రస్తుతం అవుతుంది. అంటే బైబిల్ ఉనికి ప్రశ్నార్థకం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఎవరైనా కొత్తదే కోరుకుంటారు కదండి. పాతది ఎవరు కోరుకోరుగా. లేటెస్ట్దే కావాలని కోరుకుంటారు ఎవరైనా. ఆ లేటెస్ట్ విరివిగా అందరికి దొరుకుతున్నప్పుడు నాకెందుకు దొరకట్లేదు, నేను ఈ పాత దాన్ని పట్టుకొని వేలాడుతున్నాను కాబట్టి బహుశా నాకు దొరకట్లేదేమో. అసలు దీన్ని పక్కన పెట్టేసి నువ్వు మాట్లాడతావా చేస్తావా, నాకు వినబడతావా వినబడవా, కనబడతావా కనబడవా అని నేను మొండిగా ప్రార్థన చేసుకుంటా వెళ్తా ఉంటాను. ఇప్పుడు ఈ విధంగా మానవ జాతికి అనుగ్రహించబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నిర్లక్ష్యానికి గురి కావడానికి కారకులు ఎవరవుతున్నారంటే ఇలాంటి బోధలు బోధించే వాళ్ళు అవుతున్నారు. సో కనుక మనం సిద్ధపడటం, ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా, ఎంత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా, వీటన్నిటితో మనం సిద్ధపడి అధ్యయనం చేసి ఆ గ్రహింపు కొరకు, ఆ తలంపుల కొరకు పరిశుద్ధాత్మ సన్నిధిలో మనం సాగిలపడి ప్రార్థన చేసుకునయ్యా, నేను ఎంత చదివినా ఎంత తర్కంగా ఆలోచించినా నీ కృప లేకపోతే, నీ నడిపింపు, మీరు అనుగ్రహించే తలంపులు లేకపోతే నేను చెప్పగలిగేది చేయగలిగేది ఏది లేదని ఒప్పుకొనగలిగి ఉంటే చాలా బాగుంటుంది. దాన్నే పరిశుద్ధాత్మ మీద ఆధారపడటం అంటారు. కానీ అసలు ఏం చదవకుండా ఇంకా ఆ వేళకి నా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రోజుకి ఆ రోజు నాకు ఇస్తాడు, ఏ పూటకు ఆ పూట నాకు ఇస్తానే ఉంటాడు అని ఒకవేళ ఎవరన్నా చెప్పినా, ఎవరన్నా చెప్పే ప్రయత్నం చేసినా దయచేసి అలాంటి వాళ్ళకి మీరు బదులు చెప్పగలగాలి. బదులు చెప్పటం నేర్చుకోండి. ఒకటి ప్రియులారా, నేనేం మాట్లాడుతున్నానంటే 2 నియమాలు ఉన్నాయి. ఒక సంఘంగా మనము దేన్ని తీసుకోవాలి? మనకి ప్రామాణికం ఏంటి? బైబిల్లో జరిగినవి మనకి ప్రామాణికమా? బైబిల్ కాలంలో జరిగినవి మనకి ప్రామాణికమా? లేకపోతే ఇవి మీరు చేయాలి అని మనకు ఆజ్ఞాపించబడినవి, బోధించబడినవి మనకి ప్రామాణికమా? వేటిని బట్టి క్రైస్తవ సంఘం నడవాలని మీరు అనుకుంటున్నారు? Should we take what has happened or what has been advocated? What should we take? అక్కడ జరిగిందేదో అది తీసుకోవాలనా? లేకపోతే మీరు ఇది చెయ్యండి అని మనకి ఏదైతే బోధించబడిందో అది తీసుకోవాలనా? ఏది తీసుకోవాలి మనం? మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. మీకు అర్థం కాకపోతే మళ్ళొకసారి అడగండి, చెప్తా. ప్రశ్న అర్థం కాకపోతే మళ్ళొకసారి అడగండి. జరిగింది అంటే ఉదాహరణకి నూతన నిబంధనలోనైనా పాత నిబంధనలోనైనా చాలా జరుగుతూ వచ్చాయబ్బా, కార్యాలు జరుగుతూ వచ్చాయి. అపోస్తుల పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల్లో నాలుకలుగా విభాగింపబడి
అక్కడ కూడి ఉన్నటువంటి 120 మంది మీదకి, సంఘం మీదకి దిగి రావటం జరిగింది. ఆ తర్వాత పౌలు ఐతుకు మీద పడుకొని చనిపోయిన ఐతుకును తిరిగి లేపటం జరిగింది. ఇలా జరిగే సంఘటన. ఇప్పుడు జరిగిన వాటిని మనం యాడ్ స్టిక్ గా తీసుకోవాలా, లేకపోతే ఒక సంఘంగా మీరు ఇది చెయ్యండి అని మన కొరకు, మన విశ్వాస జీవితం కొరకు వారు మనకి ఏవైతే విధించారో వాటిని తీసుకోవాలా? మనం ఏం తీసుకోవాలి? రెండిట్లో రామును మాట్లాడుతున్నాను సార్ నేను. ఇప్పుడు కనపడుతున్నాయి. ఇప్పుడు జరగబోతున్న దాని గురించి చెప్పింది మనం పాటించాలి. ఓకే, రాము గారు ఏమన్నారంటే అక్కడ మనకి కొలమానం, అక్కడ జరిగింది కొలమానం కాకూడదు సార్, జరిగినాయి. అయితే మనకేమి అడ్వకేట్ చేయబడింది, మీరేం చేయాలో ఏం చేయకూడదో మనకు ఆల్రెడీ రాయబడి ఉంది కదా. అక్కడ జరిగిన దాంతో ఆగిపోయి ఉంటే మనం ఆ జరిగిన వాటినే ప్రామాణికంగా తీసుకునే వాళ్ళము. కానీ మనకంటూ చాలా రాయబడ్డాయి. అయితే రాయబడిన వాటిలో ఈ జరిగినవి చాలా సందర్భాలు ప్రస్తావించబడలా. మనం కూడా అలాగే చేయాలని, మనం కూడా వాటి కొరకు ఆశపడాలని, మనం కూడా ఆ విధమైన వాటి కొరకు కనిపెట్టుకోవాలని, మనం కూడా వాటిని ఆశించాలని గాని చేయాలని గాని మనకు చెప్పలేదు. బట్ సంఘంగా మనం ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో, ఏం వినాలో ఏం వినకూడదో, ఏం తినాలో తినకూడదో మనకంటూ సంఘాన్ని ఉద్దేశించి చాలా సంగతులు రాయబడున్నాయి. అందుచేత అక్కడ జరిగింది మన కొలమానం కాదు, కానీ సంఘంగా మనకు నివేదించబడిన సంగతులు, మనకు బోధించబడిన సంగతులు, సంఘం కొరకంటూ రాయబడిన సంగతులు మనకి ప్రామాణికం అవుతాయి అని రాము గారు అంటున్నారు. అంతేనా బ్రదర్? మాట్లాడండి, ఇంకా తక్కిన వాళ్ళు మాట్లాడండి. What has been written for us? అది గంపకుత్త స్టేట్మెంట్ అండి. అది అది స్టేట్మెంట్. ఎవ్రీథింగ్ ఇస్ బిన్ రిటన్ ఫర్ అస్ యాక్చువల్ గా మాట్లాడితే. బైబిల్ అంతా మనం చదవాలని రాయబడి ఉంది. అంటే సార్, either what has happened in those times or what is written during those times. అని మాట్లాడేది అనిలేనా? సార్. ఓకే, సో మీరు పాయింట్, నా లాజిక్, మీరు ఆ తర్కాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. డోంట్ జస్ట్ గో బై వర్డ్స్ వాట్ యు లిసన్. ఆ పదాల వెనుకున్నటువంటి తర్కాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ పదాల వెనుకున్నటువంటి తర్కం ఏంటి అంటే, రాయబడ్డాయి అన్ని మన కొరకే రాయబడ్డాయి. కొన్ని మనం చదివి బుద్ధి తెచ్చుకోవాలని కొన్ని రాయబడ్డాయి, బోధ పొందాలని కొన్ని రాయబడ్డాయి, మనకి బుద్ధి కలుగుటకు కొన్ని రాయబడ్డాయి, మనకి బోధ కలుగుటకు. ఇప్పుడు రోమపత్రిక 15వ అధ్యాయం ఉంది సార్, చదువుతాను ఒకసారి. వెళ్ళండి 15వ అధ్యాయం రోమపత్రికలోకి వెళ్ళండి. నాలుగో వచనం చదవండి. For whatever things were written before were written for our learning, that we through the patience. ఇంగ్లీష్ లో ఏముందంటే మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడి ఉంది. సో దట్ యు ఆర్ టాట్ మెనీ థింగ్స్. ఫస్ట్ ఎపిసోడ్ టు కొరింథియన్స్ చాప్టర్ 10 వర్స్ నెంబర్ 11 చదవండి. కొరింథీ మొదటి పత్రిక 10-11 చదవండి. Now all these things happened to them as examples, and they were written for our admonition, on whom the ends of the ages have come. మనకు బుద్ధి కలగడానికి చాలా రాయబడ్డాయి. అంటే రాయబడి మనకి ఇవ్వబడ్డాయి కాబట్టి ఇవి మీ కొరకే, మీరే తీసుకోండి, నాకు అనండి అని కాదు. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను అందరికీ. మన కొరకు ఎందుకు రాయబడ్డాయి? బైబిల్లో చాలా సంగతులు మనకు నివేదించబడ్డాయి. దానియేలు గురించి, యోషువ గురించి, రూతు గురించి, ఎస్తేర్ గురించి, శామ్యుయల్ గురించి, డేవిడ్ గురించి, వాళ్ళ జీవితంలో చాలా సంఘటనలు మన కొరకు రాయబడ్డాయి. అందులో కొన్ని మంచి ఉన్నాయి, వాళ్ళు చేసినవి కొన్ని చెడ్డ ఉన్నాయి. బైబిల్ రాయబట్టంలో చెడ్డది లేదు,
వాళ్ళు చేసినవి కొన్ని మంచి ఉన్నాయి, వాళ్ళు చేసినవి కొన్ని చెడ్డ ఉన్నాయి. అవన్నీ మన కోసం రాయబడ్డాయి. ఎందుకంటే కొన్నిటి వల్ల మనం బోధ నొందుతాము, కొన్నిటి వల్ల మనము బుద్ధి నొందుతాము. సో కనుక ఆ బోధ నొంది బుద్ధి నొందే సంగతులు వేరే. ఇంకొన్నిటిని మనము రూల్స్ గా తీసుకొని పాటిస్తూ ఉంటాం. యూ విల్ టేక్ ఇట్ యాజ్ అ రూల్ బుక్. సో యాజ్ ఎ చర్చ్ మనకి బుద్ధి కలుగుటకును బోధ కలుగుటకును, అందుకనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు కదండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని మేఘం వలె ఆవరించి ఉన్నది అంటాడు. సో ఇప్పుడు నాకు ఈ మాటలు విన్న తర్వాత చెప్పండి, ఇప్పుడు అబ్రహాముకు జరిగింది, ఇస్సాకుకు జరిగింది, యాకోబు కోరుకున్నది యాకోబుకు జరిగింది. ఇలాగా ఒక్క నిమిషము ఎవరో ఆన్ చేసినట్టున్నారు, కాసేపు ఆగండి, నేను చెప్పినప్పుడు ఆన్ చేద్దరు కానీ. ఆ తర్వాత యబ్బేజు కోరాడు, యబ్బేజుకు జరిగింది. ఇలా చాలా మంది పేర్లు ప్రస్తావిస్తూ ఆ హన్నా కోరుకుంది, హన్నాకి జరిగింది. ఇప్పుడు మనకి యాడ్ స్టిక్ ఏంటి? అలా జరిగినవి మనకు కొలమానమా? సంఘంగా మన కొరకంటూ సంఘం కొరకు రాయబడినటువంటివి కొలమానమా? సంఘం కొరకు రాసినయే కొలమానం సార్. రామ్మోహన్ మాట్లాడుతున్నా మళ్ళీ. మీరు ఆ పాయింట్ మీద ఉన్నారు బ్రదర్. అయితే నేను అంటే తక్కిన వారు మాట్లాడతారేమో ఎదురు చూస్తున్నాను. అంటే ఎవరు పాపానాలు మాత్రం మాకెందుకు సరే అనుకునే వాళ్ళు గమ్మున ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. చెప్పండి రూత్ గారు. రిపీట్ చేయండి సార్, సరిగా వినవాళ్ళు. ఇప్పటికి 10 సార్లు రిపీట్ చేశాను. అయ్యో సార్, 10 సార్లు రిపీట్ చేసిన మీరు వినట్లేదు సరిగా, మీరు వినట్లేదు సరిగా. వింటున్నా సార్. నా ప్రశ్న ఏంటి అంటే, బైబిల్ అంతా మన కొరకే రాయబడింది, దాన్ని నేను విభేదించట్లేదు, దాన్ని ఎవరు విభేదించరు, మన చేతికి అందించాడు. అయితే మన కొరకే రాయబడింది. అయితే ఇక్కడ రెండు నియమాలు ఉన్నాయి. ఒకటి, నేను ఒక విశ్వాసిగా, సంఘంలోని విశ్వాసిగా సంఘం కొరకంటూ రాయబడిన సంగతుల్లో నుంచి నేను లేకపోతే సంఘం కొరకు రాయబడిన సంగతులు నేను ప్రామాణికంగా ఎంచుకోవాలా, నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాల్లో, లేదా ఇక పాత నిబంధన మొదలుకొని రాయబడ్డావన్నీ వాళ్ళకి ఎట్ట జరిగాయో నాకు కూడా ఎట్టగా జరుగుతాయి అన్నట్టుగా నేను తీసుకోవాలా, జరిగిన వాటిని తీసుకోవాలా ప్రామాణికంగా, నా కొరకంటూ బోధించబడిన వాటిని తీసుకోవాలా ప్రామాణికంగా? వేటిని తీసుకోవాలి ప్రామాణికంగా? సంఘం కొరకు రాయబడినవి తీసుకోవాలి సార్. సంఘమే మెయిన్ కదా సార్, సంఘమే మెయిన్ కదా. ఓకే, రేవంత్ గారు, ప్రవీణ్ గారు. సంఘము మెయిన్ కదా సార్. అప్పుడు అంటే అప్పుడు ఆ కాలంలో ఆ కాలానుగుణంగా ఆ సందర్భాలను బట్టి ఆయా మనుషులను బట్టి అప్పుడు రాయబడినాయి. ఇప్పుడు మనకు రాయబడినవి మనం పరిగణలోకి తీసుకోవాలి కదా సార్. వండర్ఫుల్. ఇంకెవరన్నా మాట్లాడదలుచుకుంటే బాబా వ్యక్తీకరణ స్వేచ్ఛ మీకుంది, మీరు వ్యక్తీకరించవచ్చు. కరెక్ట్ ఆర్ నాట్ సార్? ఎస్ అండి, యా, వండర్ఫుల్, నైస్ పాయింట్. ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే అక్కడ లోపం జరుగుతుంది. ఎక్కడ లోపం జరుగుతుందంటే అక్కడ లోపం జరుగుతుంది. బైబిల్ అంతా మనకి ర్యాండమ్ గా కోడ్ చేసి ద్వితీయోపదేశ కాండం 29 ప్రకారం రాయబడినవన్నీ మనకి అంటే ఆడ రాయబడినట్టుగా నీకు కూడా జరుగుద్ది, ఆడ చెప్పబడినట్టుగా నీకు కూడా జరుగుద్ది. సో ఆ ప్రకారంగా మాట్లాడితే ఆదాం మొదలుకొని మరి ప్రకటన వరకు రాయబడిన సంగతులలో ఏ ఒక్కరికి జరిగిందైనా నీకు జరగాల్సిందే, వ్యక్తులుగా జరిగినవైనా నీకు జరగాల్సిందే, ఒక దేశంగా జరిగినవైనా నీకు జరగాల్సిందే, ఒక కుటుంబంగా కొందరికి జరిగినవైనా నీకు జరగాల్సిందే.
వ్యక్తులుగా వాళ్ళకి జరిగినవి నీకు జరగాలి, ఎందుకంటే నీకు ఈ బైబిల్ ఇవ్వబడింది కాబట్టి, నీ కొరకు రాయబడింది కాబట్టి. కుటుంబంగా వారికి జరిగింది ప్రతిదీ నీకు జరగాలి, ఎందుకంటే బైబిల్ నీ కొరకు రాయబడింది కాబట్టి. దేశంగా వాళ్ళకి జరిగింది కూడా నీకు జరగాల, ఎందుకంటే బైబిల్ నీ కొరకు రాయబడింది కాబట్టి. మరి దావీదు రాజు అయ్యాడు, మరి మీరు కూడా రాజులు అవుతారా? దావీదు చాలా మంది పిల్లల్ని చేసుకున్నాడు, మీరు కూడా చేసుకుంటారా? సొలొమోను చాలా మంది భార్యలు చేసుకున్నాడు, మనం కూడా చేసుకుంటామా? సరే, ఒక్కలో ఇద్దరికి మనసులో ఆశ ఉన్నా కానీ అది సాధ్యం కాదుగా. కొడతారు సార్. సరేలే పాప, మీరు కొడతారని ఆగిపోతున్నట్టున్నారు, లేకపోతే ఈ పాటికి చంద్రిక గారు వింటున్నారు, చూసుకోండి, కొంచెం అటు ఇటు చూసుకొని మాట్లాడండి. దొరికిపోయారు, రేవంత్ రెడ్డి దొరికిపోయాడు. అంటే కొట్టకపోతే పర్వాలేదా? కొట్టకపోతే చేసుకుంటారా సార్? సిస్టర్ బాగానే కొడుతున్నట్టున్నారు, చాలా వదిలేయండి, పెద్ద మనిషి. రైట్. అయితే పాయింట్ ఏంటి అంటే, ఇవన్నీ రాయబడ్డాయండి, అంటే వాళ్ళకి జరిగింది కాబట్టి నీకు జరగాలి. ఇదేం పోదా? సంఘంగా మనం వేరండి, మనం ఒక స్పెషల్ ప్యాకేజ్, ఇది ఒక స్పెషల్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ కి యూనిక్, అసలు దీని ఆవిర్భావమే ఒక విశేషం. యూనిక్ ఆరిజిన్ ఉంది సంఘానికి. ఏ పాత నిబంధన ప్రవక్త దీన్ని ప్రిడిక్ట్ చేయలే. కొత్త నిబంధన అపోస్తులకు కూడా దీన్ని గ్రహించడానికి పొద్దుపోయింది. సంఘం యొక్క ఉనికిని, సంఘం యొక్క ఆవిర్భావాన్ని గ్రహించడానికి అపోస్తులు చాలా పొద్దుపోయినాక గుర్తించారు. ఆశ్చర్యం కాదు, అతిశయోక్తి అంతకంటే కాదు, పొద్దుపోయినాక గుర్తించారు దీన్ని. ఎప్పుడో అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినం నాడు సంఘ ఆవిర్భావం అవుతే, కొర్నేలి కుటుంబంలోకి సువార్త వెళ్ళడం, సమరయుల దగ్గరికి సువార్త వెళ్ళడం, ఇథియోపియా దేశస్థుడైన నపుంసకుని దగ్గరికి సువార్త వెళ్ళడం చాలా కాలం పట్టిందండి. సో మెనీ ఇయర్స్. It took many years for the apostles to understand the origin of the church. ఇది ఆశ్చర్యం కాదా, అతిశయోక్తి కాదా? ఇదేంటి అంటే, చర్చ్ యొక్క ఆరిజిన్ అంత మిస్టీరియస్ అనే సంగతినే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ మిస్టీరియస్ ఆవిర్భావం ఉనుకున్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి దేవుడు ఇది ఇశ్రాయేలుకు భిన్నంగా, ఇశ్రాయేలుకు వెలుపల ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి చేసుకున్నాడు. దట్ స్పెషల్ ప్రోగ్రామ్ అనేది చర్చ్. ఆ స్పెషల్ ప్రోగ్రామ్ కి కొన్ని స్పెషల్ నార్మ్స్ ఉంటాయండి, స్పెషల్ రూల్స్ ఉంటాయండి. ఆ స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి స్పెషల్ గా పరిశుద్ధాత్మ దేవుడు పర్మనెంట్ గిఫ్ట్ గా ఇవ్వబడ్డాడు. బికాస్ ఇట్ ఈస్ అ స్పెషల్ ప్రోగ్రామ్. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు పర్మనెంట్ గా ఇవ్వబడ్డా? లేదు కదా. లేదు సార్. మరి ఇది స్పెషల్ ప్రోగ్రామ్ కాకపోయి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు స్పెషల్ గా పర్మనెంట్ గా ఇవ్వబడ్డాడు. సో ఇలా మనకంటూ పాత నిబంధనలో ఏమండి, ఎవరైనా దేవుణ్ణి తండ్రి అని పిలిచే సాహసం చేశారా? ఈవేళ సంఘంలో ప్రతి విశ్వాసి తండ్రి అని నిర్మోహమాటంగా కృపాసింహాసనం ఎదుటికి వచ్చి అబ్బా తండ్రి అని పిలవగలుగుతారు. సో చాలా విషయాల్లో వీఆర్ స్పెషల్ యాజ్ అ చర్చ్. ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కి స్పెషల్ టర్మ్స్ ఉన్నాయి, స్పెషల్ నార్మ్స్ ఉన్నాయి. మన వల్ల ఏంట్రా అంటే వాళ్ళు ఎవరు బాగాలేరని కొత్తది ఒకటి తయారు చేసుకుందామని మనం తయారు చేసుకుంటే, మనం వెళ్ళి మనకి బోధ కలిగి మనకి బుద్ధి కలుగునట్లుగా రాయబడిన సంగతుల్లో నుంచి అట్లాంటిదే నా జీవితంలో జరగాల. వాళ్ళకి జరిగిందే వాళ్ళకి జరుగుతాయప్ప, అవేళ జరిగినాయి.
వాడితో పనే పోయి ఉంటే ఇవాళ నువ్వు ఉండేదానివి కాదు. కుటుంబాలుగా జరిగినాయి, వ్యక్తులుగా జరిగినాయి, దేశంగా జరిగింది, ఒక జనాంగంగా జరిగింది. మరి వాళ్ళకి జరిగినవి అంత ప్రయోజనకరం అయి ఉంటే ఈవేళ మనం ఉండేవాళ్ళం కాదు. అన్ని జరిగినాయి కానీ వాళ్ళు పతనమైపోయారు. అన్ని జరిగినా కానీ చేయించుకున్నారు, అన్ని వాళ్ళకి చేశాడు, అన్ని వాళ్ళు చేయించుకున్నారు, అయినా వారు పతనం అయిపోయారు. అట్ట కాదు కదా కొత్త ప్రోగ్రామ్ ఒకటి చేసుకుందాం, కొత్త నామ్స్, కొత్త రూల్స్ అన్ని కొత్త చేసుకుందామని కదా మనం చేసింది. సో లేఖనాన్ని చాలా జాగ్రత్త, పరిశుద్ధాత్మ పేరు అడ్డు పెట్టుకొని దయచేసి జిమ్మికులు గిమ్మికులు చేయొద్దని నా చేతులు జోడించి మిమ్మల్ని ప్రాధేయపడతాను. ఎక్విప్మెంట్ ఆఫ్ ద రీసెర్చర్. అసలు ట్రైనింగ్ అవసరం లేదనుకుంటే కొందరు మళ్ళీ ఈ ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి తగలడింది అనుకుంటున్నారు. కొందరు ఏంటంటే ట్రైనింగ్ కి వ్యతిరేకం. చీకటి ఎప్పుడు వెలుగును ద్వేషిస్తూనే ఉంటది, అది సహజం. ఎందుకంటే వెలుగు చీకటిలో ఉన్నటువంటి బలహీనత బహిర్గతం చేస్తుంది కాబట్టి దానికి మొదటి నుంచి స్వాభావికమైన వైరుధ్యం ఉంటుంది. ఎక్విప్మెంట్ ఆఫ్ ది రీసెర్చర్. ఏ పని చేసే వాడికైనా టూల్ బాక్స్ ఉంటుంది, అంటే టూల్ కిట్ ఉంటుంది. మీ వృత్తి ఉన్నవారు అయితే మీకంటూ ఒక టూల్ కిట్ ఉంటుంది. ఒక మెకానిక్ ఖచ్చితంగా ఒక 3-4 వస్తువులు ఉంటాయని నేను అనుకుంటున్నాను, ఎక్కువ ఉండొచ్చు. ఒక స్క్రూ డ్రైవర్ ఒకటి ఉంటుంది, ప్లయర్స్, కటింగ్ ప్లయర్స్ ఒకటి ఉంటుంది, టేప్ 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 ఒకటి ఉంటుంది. బేసిక్ గా ఇట్లాంటివి ఒక 2-3 ఐటమ్స్ ఎప్పుడు తన జేబులో ఉంటాయి. ఒక దర్జీ అయితే దర్జీకి తగినటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. నువ్వు ఒక రీసెర్చర్ అవుతే, బిబ్లికల్ బైబుల్ రీసెర్చర్ అవుతే, బైబుల్ని పరిశోధించి సత్యాన్ని వెలికి తీయాలి అనే ఒక కాంక్షతో, తీర్మానంతో ఉన్నటువంటి బైబిల్ స్టూడెంట్ అవుతే, మీ ఇంటికి వచ్చి నేను చూస్తా మీ దగ్గర ఏం బుక్లు ఉన్నాయో చూస్తా. కొందరి దగ్గర మహా అయితే ముక్కుతూ మూలుగుతూ బైబిల్ ఉంటది, అది కూడా తాతల ముత్తాతల నాటి జమాన్లో బైబిల్ ఉంటది. అంటే బైబిల్కి సంబంధించినటువంటి బుక్కులు కానీ మీ దగ్గర ఉంటే సంతోషమే. లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. దండగ అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే వాళ్ళు కూడా ఒక పాయింట్ లో కరెక్ట్. ఎందుకంటే ఇక చదవందానికి కొనుక్కోవడం ఎందుకు అనేది కూడా కొందరు లాజిక్. ఐ అగ్రి. మీరు 100 తగలేసి 1000 తగలేసి కొన్నా చదివే పాడలేదు. ఇక అట్లాంటప్పుడు ఎందుకు సార్ డబ్బులు అనేది మీ పాయింట్, నేను అగ్రి. బట్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. సో యాజ్ ఎ రీసెర్చర్ మనకంట ఒక ఎక్విప్మెంట్ ఉండాలి. పరికరాలు లేకపోతే పని చేయలేమండి. మీరు సిస్టమ్ మీద పనిచేసే వాళ్ళు అయితే ఆ సిస్టానికి తగినటువంటి పవర్ ప్రొవిజన్ ఉండాలా. నెంబర్ 1 సిస్టమ్ ఉండాలా, పవర్ సప్లై ఉండాలా, కొందరికి బ్యాకప్ కూడా అవసరమే, నెట్ ఉండాలా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మరి ఈ టూల్స్ అన్ని లేకపోతే ప్రింటర్ ఒకటి ఉండాలి. ఈ టూల్స్ అని లేకపోతే మీరు చేయగలిగే పని, మీరు చేసే పనిని చేయగలుగుతారా, ప్రొడక్టివ్ గా ఎఫెక్టివ్ గా చేయగలుగుతారా అంటే ఎంతో కొంత చేస్తారు, కానీ ప్రొడక్టివ్ గా ఎఫెక్టివ్ గా అంటే కష్టం సార్, అష్యూరెన్స్ ఇవ్వలేము అంటారు. ఇది కూడా అంతే. మీ దగ్గర సమర్థవంతమైన టూల్ బాక్స్ ఉంటే, టూల్ కిట్ ఉంటే ఫటాఫట్ పర్ఫెక్ట్ గా, ప్రొడక్టివ్ గా, ఎఫెక్టివ్ గా చేయగలుగుతారు. ఇక మనం తెలుగు బైబిల్ ఒకటి ముందేసుకొని కూర్చొని
నాకు చరిత్ర అర్థం కావాలి, గ్రామార్ అర్థం కావాలి, నాకు బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలా, జియోగ్రఫీ అర్థం కావాలా, దాంట్లో ఉన్న ఫిలాసఫీ అర్థం కావాలా, పాలిటిక్స్ అర్థం కావాలి, దాంట్లో ఉన్న సోషియాలజీ సైకాలజీ అర్థం కావాలి. గిన్ని అర్థం కావాలంటే ఎట్టయితుందండి? అది ఎవరు రాశారు తెలవాలో, ఎవరికి రాశారు తెలవాలో, ఎప్పుడు రాశారు తెలవాలో, ఎందుకు రాశారు తెలవాలి. గిన్ని ఎట్లయితే అవుతాయి? మీరు చూడండి, కిచెన్ లోకి వెళ్ళి, మీ కిచెన్ అది, వండుకోవడానికి 2 డేక్షాలు, తినటానికి నెంబర్ని బట్టి 4 కంచాలు, వాటర్ తాగనీకి 4 గ్లాసులు, కూర బువ్వ వండుకోవడానికి సర్వ్ చేసుకోవడానికి 2 చెంచాలు, గంటెలు, ఇవైతే నడిచిపోద్దండి. కానీ ఒకసారి మీ కిచెన్ లోకి వెళ్ళి చూడండి, దునియా దునియా ఉంటది, అవునా కాదా? దునియా ఉంటది అక్కడ. ఎందుకు కొంటున్నారో తెలియదు, ఏం చేసుకుంటారో తెలియదు. మూటలు కట్టి అటక మీద పెట్టుంటారు కొందరైతే, కొందరు షోకేస్ లో పెడతారు. షోకేస్ లో పెట్టినవి చూస్తే నా కడుపు మండిపోతా ఉంటుంది. వేలకు వేలు తగిలేసి ఆ షోకేస్ లో పెట్టుకుని చూసుకొని మురిసిపోతా ఉంటారు. అదొక భావ దారిద్ర్యం, భావ దారిద్ర్యం, దరిద్రం. అది వాటిని ఉపయోగించేది వాళ్ళు తినరు, వేరే వాళ్ళకి వాటిలలో పెట్టరు. విలువైన పింగాని అంటాడు, ఇటాలియన్ అని ఒకడు అంటాడు, థాయిలాండ్ అని ఒకడు అంటాడు, మంగోలియా అని ఇంకొకటి అంటాడు, జపాన్ అని ఇంకొకటి అంటాడు. నిష్ప్రయోజనమైన వస్తువులు ఎన్నో కూర్చుకుంటున్నాం. అదే వాళ్ళ బుక్ షెల్ఫ్ చూడండి, అక్కడ దరిద్రం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంటది. మహా అయితే పిల్లల క్వశ్చన్ బ్యాంక్స్ ఉంటాయి, వర్క్ బుక్స్ ఉంటాయి, ఆల్బమ్స్ ఉంటాయి, పనికిరాని ఆల్బమ్స్ ఉంటాయి అక్కడ. దేనికి గొరగాని ఆల్బమ్స్ పెట్టుకుంటారు. ఇది ఏ ఒక్కరి సమస్య కాదు, అందరి సమస్య. కానీ నీవు చేతులు పట్టుకొని తిరుగుతున్నటువంటి బైబిల్కి సంబంధించిన పుస్తకాలు ఎన్ని ఉన్నాయంటే ఎవరి దగ్గర ఉండవు. ఇక ముందు ఇంతవరకు ఒక లెక్క, ఒక రీసెర్చర్ గా, ఒక బైబిల్ స్టూడెంట్ గా ఇకపై ఇంకొక లెక్క. అది కూడా మీరు అనుకుంటేనే ఇట్లాంటి మస్తు తిన్నాం, ఎన్నో నేర్చుకున్నాం, అన్ని చేస్తామా ఏంది? చిన్నప్పటి నుంచి మనం వాక్యం వింటున్నాం, అన్ని పాటిస్తున్నామా ఏంది? ఇది కూడా అంతే. సరే, ఎప్పుడో ఒకప్పుడు మీరు నన్ను మీ ఇంటికి పిలవకపోతారా? నేను రాకపోతానా? చూసి మీ ముఖం మీద అడగకపోతానా? సార్ భయపెట్టేస్తున్నారు సార్, చాలా భయపెట్టేస్తున్నారు సార్. అట్లంటే ఎవరు పిలుస్తారు సార్? ముందే మీరు భయపెడితే ఎవరైనా పిలుస్తారా? ఏం పర్లేదు సార్, ఏం పర్లేదు. పిలిచే వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు ఉన్నారు. ప్రేరణ తీసుకొని కొనుక్కొని బుక్ షెల్ఫ్ లో పెట్టి సార్ మీరు రండి అని పిలిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. పిలుస్తాం సార్, నేను పిలుస్తా. నేను అదే అంటున్నా, నేను ఇక్కడ ఏం భయపెట్టట్లేదు. సవాలుకైనా చేసే వాళ్ళు ఉంటారు, సవాలుకైనా ఆయన రావాలి, చూడాలి, మంచి కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఉంది బ్రదర్ అని చెప్పాలి. ఐ వాంట్ హిమ్ టు సే ఇట్ అని చెప్పి సవాలుగా తీసుకుని కొనుక్కొని వాటిని చదువుకునే వాళ్ళు లేకపోలేదు సార్. అంటే ఒక్కరికైనా పాజిటివ్ గా అర్థం కాకపోతే, ఒక 10 మందికిలో ఒక 8 మందికి నెగిటివ్ గా అర్థం అవుతే ఎందుకు మళ్ళీ వచ్చిన కాడ నుంచి ఏదో ఒకటి అంటాడని పిలవకుండా ఆ 10 మందిలో ఒక ఇద్దరైనా లేదు ఈ మాటను బట్టి సవాలుగా తీసుకొని ఖచ్చితంగా కొని చదువుకోవడం ప్రారంభించి బుక్ షెల్ఫ్ నింపేసుకొని ఖచ్చితంగా మా సార్ పిలుస్తారని పిలిచేవాళ్ళు ఒక ఇద్దరైనా ఉండకపోతారా? లేదు ఒక్కరైనా ఉండకపోతారా? గాట్ యువర్ పాయింట్ సార్. థ్యాంక్ యూ. సో ఎక్విప్మెంట్ కి సంబంధించి బేసిక్ అండి, అంటే ఈ నాకు తెలుసు ఇవే మనకి చాలా ఎక్కువ అనిపిస్తుండొచ్చు. మన బుక్ లో మనకి ఇవ్వబడినటువంటి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇవే చాలా ఎక్కువ అనిపిస్తుండొచ్చు. బట్ ఇది యాక్చువల్ గా బేసిక్ కలెక్షన్ అండి.
బేసిక్ కలెక్షన్ మాత్రమే. చూడండి, బిబ్లికల్ టెక్స్ట్ సంబంధించి అంటే ఎన్ని బైబిల్స్ మన దగ్గర ఏ బైబిల్స్ అందుబాటులో ఉండాలి అంటే, ఇంగ్లీష్ లో వచ్చి అక్కడ ఇచ్చాడు. అంటే మీరేం చదువుకోవచ్చు, బట్ నేను పెద్దగా ప్రతిదాన్ని చదివి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు ఇక్కడ. బట్ బైబిల్ టెక్స్ట్ సంబంధించి ఇదొకటి మాత్రం మాట్లాడతాను నేను. న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ ఒకటి, కేజేవి ఒకటి, ఎన్ఐవి నాన్ ఇన్స్పైర్డ్ వర్షన్ అంటారు దాన్ని. నాన్ ఇన్స్పైర్డ్ వర్షన్ కన్సల్టేషన్ కొరకేనండి. కేజేవి అయినా ఆర్ఎస్వి అయినా. నా దగ్గర మొత్తము నేను లెక్క పెడతాను చూడండి. నా దగ్గర కావాలంటే నేను మీకు వాస్తవానికి అయితే తీసి పెట్టలేదు. మీకు సందేహం ఉంటే తప్పకుండా నేను నెక్స్ట్ క్లాస్ కి తీసి నా దగ్గర ఉన్న వర్షన్స్ చూపించగలను. నా దగ్గర కేజేవి ఉంది, ఎన్కేజీ ఉంది, ఎన్ఐబి ఉంది, ఆర్ఎస్వి ఉంది, డార్బీస్ ఉంది, ఇంకా ఎన్ఐబి, ఆర్ఎస్వి, డార్బీ, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఉంది. దాదాపుగా 7-8 వరకు ఉన్నాయి నా దగ్గర వర్షన్స్. ఆర్ఎస్వి కూడా ఉంది నా దగ్గర, ఎన్కేజేబి కూడా ఉంది. అంటే వాళ్ళు డిఫరెంట్ బైబిల్స్ లో ట్రాన్స్లేషన్స్ అండి. ఇవన్నీ కూడా ట్రాన్స్లేషన్స్ అండి. వీటిని మీరు ట్రాన్స్లేషన్స్ అనాలి. ఈ ట్రాన్స్లేషన్స్ లో ఏవి మంచి ట్రాన్స్లేషన్ లో ఏవి మంచి ట్రాన్స్లేషన్ కావో. డేక్స్ లేదండి నా దగ్గర, డేక్స్ లేదు. మదర్ బైబిల్ అంటారు కదా సార్, నిజమేనా? డేక్స్ లేదు నా దగ్గర. అంటే వర్షన్, ఇక్కడ వర్షన్ ఇంపార్టెంట్ అండి. అండ్ డేక్స్ అనేది సెపరేట్ వర్షన్ కాదనుకుంటాను నేను. అది డేక్స్ ఇస్ నాట్ ఎ సెపరేట్ వర్షన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వర్షన్స్. ఇండియన్ వర్షన్ డేక్స్. ఓకే, సో కామెంటరీస్ వేరే ఉన్నాయి నా దగ్గర, బట్ నేను వర్షన్స్ గురించి మాట్లాడుతున్నానండి. సో డేక్స్ ఇస్ నాట్ ఎ వర్షన్, కైండ్ ఆఫ్ కామెంటరీ అండ్ స్టడీ బైబుల్ లాంటిది అది. సో పాయింట్ ఏంటంటే, ఈ వర్షన్స్ అన్ని ఎందుకు అంటే, ఏ వర్షన్స్ ఎలా ట్రాన్స్లేషన్స్ ఉంటాయి అనేది మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్. అంటే మీరు బిబ్లియాలజీలోకి వెళ్ళినప్పుడు ఆ బిబ్లియాలజీలో ట్రాన్స్లేషన్స్ గురించి మీకు ఉంటుంది. అంటే బైబుల్ కి సంబంధించిన సంగతులు అక్కడ మీరు మాట్లాడినప్పుడు బిబ్లియాలజీలో ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. లిటరల్ ట్రాన్స్లేషన్, వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ అని, డైనామిక్ ట్రాన్స్లేషన్ అని, ఇట్లాంటి కొన్ని ట్రాన్స్లేషన్స్ ఉంటాయండి. కాన్సెప్చువల్ ట్రాన్స్లేషన్ అని, ఇలా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. సో ఏది సరైన ట్రాన్స్లేషన్స్ మీరు బిబ్లియాలజీలో ఒకసారి తిరగగలరని నా మనవి. హావింగ్ సెడ్ ఇట్, 4-5 ట్రాన్స్లేషన్స్ మీ దగ్గర ఉండటం వల్ల ఏమర్థం అవుతుందంటే, అసలు ఎవరెవరు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కేజేవి దగ్గరకు వచ్చి కేజేవిలో నుంచి మనము స్టాండర్డ్ గా టెక్స్ట్ గా ఎంచుకుంటే మంచిగా ఉంటది. అదొకటి గుర్తు పెట్టుకోండి. ఇవి ఇంగ్లీష్ కి సంబంధించి. అండ్ తెలుగు, మీరందరూ వాడే తెలుగు బైబిల్ కాబట్టి దాదాపుగా నేను కూడా తెలుగే వాడతాను. ప్రిపరేషన్ ఇంగ్లీష్ లో ఉంటది. సో రైట్, సో తెలుగు బైబిల్స్ లో వచ్చేసి మనం పాత బిఎస్ఐ బైబిల్ పాత ప్రింట్ మాత్రమే వాడండి. కొత్త ప్రింట్ తో ఇబ్బంది లేదు, కానీ ట్రాన్స్లేషన్స్ ఈ మధ్య కొన్ని వచ్చాయి, పనికి మారిన ట్రాన్స్లేషన్స్ వచ్చాయి. అనుదిన భాషలో కానీ, సాధారణ తెలుగు భాషలో కానీ, సులభతరమైన తెలుగు భాషలో కానీ కొన్ని పనికి మాలిన చెత్త ట్రాన్స్లేషన్స్ కొన్ని వచ్చాయి. దయచేసి వాటిని మీరు ఎవరు అడ్వకేట్ చేయకండి, మీరు వాటిని చదవకండి. అంటే యాజ్ అ బుక్ లవర్ గా అలాంటిది ఒక వర్షన్ కొని ఆడ పెట్టుకోవడం తప్పేం లేదు. అసలు ఆడు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, ట్రాన్స్లేషన్ లో ఎంత డీవియేషన్స్ ఉన్నాయి, ఎంత డైల్యూషన్ ఉంది, కంటామినేషన్ ఉంది అని చెప్పడానికి ఒక బుక్ ఉండటం తప్పేం కాదు. వాళ్ళు ఆ ప్రకారంగా మాట్లాడితే నా దగ్గర మోర్మోన్స్ కూడా ఉంది. ఐ రీడ్ మోర్మోన్స్, ద బుక్ ఆఫ్ మోర్మోన్స్. వాళ్ళ బైబుల్ కూడా చదువుతా ఉంటాను. సో హావింగ్ సెడ్ ఇట్, కలెక్షన్ యూ కెన్ హ్యావ్ ఏ బుక్ అయినా ఉండొచ్చు అండి. మీ దగ్గర ఏ బుక్ అయినా ఉండవచ్చు. మీ దగ్గర ఉండకూడని బుక్ అంటూ లేదు. బట్ విఘ్నత చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి మనము ఇంట్లో అగ్గిపెట్టి ఉండకూడదటండి, ఇంట్లో కత్తులు ఉండకూడదా, ఇంట్లో యూనో
ఉంటాయి కదండి, కొన్ని ప్రమాదకరమైన వస్తువులు ఉంటాయి, అవి ఉండకూడదు ఇంట్లో. మన దగ్గర చాలా రకాలైన మెడిసిన్స్ ఉంటాయి, యూనో పాయిజనస్ థింగ్స్ ఉంటాయి, ర్యాట్ కిల్లర్స్ లాంటివి, ఆ తర్వాత యూనో ఎలకలు లాంటివి, చీమల్ని రిస్ట్రిక్ట్ చేసేవి, ఇవన్నీ ఇంట్లో ఉండాలి ఇవన్నీ. కానీ విఘ్నత కలిగిన మనం వాడతాము, విఘ్నత లేనటువంటి పిల్లలకి అందకుండా పెడతాం. అంటే బియాండ్ దేర్ రీచ్ అంటాడు, చక్కగా కింద రాసి పెడతాడు, దయచేసి పుట్ దెమ్ అబౌవ్ చిల్డ్రన్స్ రీచ్ అని చెప్పేసి పెడతా ఉంటాడు. ఎందుకంటే మనకున్న విఘ్నత వాళ్ళకి లేదుగా, దేన్ని ఎలా అప్లై చేయాలో తెలియదు. ఆ చీమలకి రాసేటటువంటి ఒక చాక్ పీస్ లాంటి ఉంటుంది, లక్ష్మణ రేఖ అని ఒక మెడిసిన్, అది మనం కాబట్టి ఏం చేస్తామంటే చీమల కొరకనే రాస్తాం. ఆ పిల్లలు చేతికి ఇచ్చామనుకోండి తప్పక నోట్లు పెట్టేసుకుంటాం, అది ప్రమాదం. మనం నైఫ్ కాబట్టి పనికి తగ్గట్టుగా వాడతాం, అదే పిల్లల చేతికి ఇచ్చామనుకోండి వాళ్ళు దాంతో కట్ చేసుకునే ప్రమాదం. సో ఏ బుక్ అయినా మన దగ్గర ఉండొచ్చు, తప్పు కాదు. కానీ దాని అప్లికేషన్ లో చదివి నచ్చేసింది కాబట్టి వెంటనే పుచ్చేసుకున్నాం అనుకో చచ్చేసిపోతారు అనమాట. ఇది ప్రమాదం. ఏది ఆరోగ్యకరమో ఏది ఆరోగ్యకరం కాదో, దేన్ని ఏ మేరకు వాడుకోవాలో తెలుసుకొని ఉంటే మంచిది. అలాంటి వాళ్ళకే మనం ఇట్లాంటి అడ్వైస్ ఇవ్వగలము. సో ఆ విషయాల్లో మీరు విఘ్నులు కాగలరు అనేది నా విన్నపం, మనవి, అభ్యర్థన. హావింగ్ సెడ్ ఇట్, తెలుగు విషయంలో జాగ్రత్త పాటించండి. అట్లాంటి వర్షన్ 1-2 ఉంటే తప్పేం కాదు, బట్ వాటిని ఎప్పుడు కూడా స్టాండర్డ్ గా టెక్స్ట్ గా తీసుకోకండి. అంటే ఇలా ఉంది అని ఎత్తి చూపించి మీరు ఎవరైనా హెచ్చరించగలడానికి వాడుకోండి. సో ఏ విధంగా పదాల్లో మార్పు వచ్చిందో, అర్థాలు మారిపోతున్నాయో, సిద్ధాంతాలు మారిపోతున్నాయో, ప్రమాణాలు మారిపోతున్నాయో, వాస్తవాలు ఏ విధంగా వాస్తవాలు ఏ విధంగా మార్చబడ్డాయి, లేకపోతే నిర్లక్ష్యానికి గురయ్యాయో, సత్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోలేకపోతున్నాము అని సాలిడ్ గా మనము బోధించడానికి వాడుకోవచ్చు మేరకే. కానీ దానిలో నుంచి మనము ఏ లెసన్స్ కూడా డ్రా చేసుకోకూడదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం చేస్తాం. బైబిల్ స్టూడెంట్ దగ్గర ఒక తెలుగు ఇంగ్లీష్ ఉంటే సరిపోదు సార్. మీరు ఈవేళ నేర్చుకుంటున్నటువంటి ఆ గ్రీక్ అయినా, లోగడ నేర్చుకున్నటువంటి ఆ హీబ్రూ అయినా, మరి ఈ పాటికి మీరందరూ నిష్ణాతులై ఉన్నారని నా దృఢమైన నమ్మకం, విశ్వాసం, అపోహ, భ్రమ, ఈ నాలుగిట్లో ఏది కరెక్టో మీరే నిర్ణయించండి. సో మన దగ్గర కనీసం అపోహ భ్రమ, శ్రమ కూడా ఉండాలి సార్. డైరెక్టర్ గారు అక్కడే ఉన్నారమ్మా, మీరు అట్టే మాట్లాడుతున్నారు. డైరెక్టర్ గారు అక్కడే ఉన్నారు. శ్రమ కూడా చేస్తేనే మన ఫౌండర్ గారు అక్కడే ఉన్నారు. మీరు గ్రీకు నేర్చుకోవటం, హీబ్రూ నేర్చుకోవటం నా నమ్మకం. సార్ డైరెక్టర్ గారు మంచిగా ఏర్పాటు చేశారు. సార్ కూడా చాలా బాగా చెప్తున్నారు. మాదే కొంచెం లోటు అన్నమాట. సరే, ఆ ఒక్క మాట వినపడుతోంది, తక్కింది కట్ అవుతోంది. సరే, మీరందరూ బాగా నేర్చుకోవాలి. గ్రీకు, హీబ్రూ బాగా నేర్చుకొని హీబ్రూ బైబుల్, గ్రీక్ బైబుల్ చదవగలిగినటువంటి స్థాయిలోకి ఎదగాలనేది నా దృఢమైన ఆకాంక్ష, నా యొక్క ప్రార్థన కూడా. ఎందుకంటే లోగడ ఆ గ్రీకు సబ్జెక్ట్ నేనే చెప్తా ఉండేవాడిని కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. సో అయితే నాకు తర్వాత ఖాళీ దొరక ఆ సబ్జెక్ట్ నేను తీసుకోలేకపోయాను. బట్ ఆనాటికైనా ఈనాటికైనా స్టూడెంట్స్ లలో అదే అలాగే ఉన్నారు. ఎందుకంటే గ్రీకు, హిబ్రూ ఎందుకు సార్, మా బోటోలకి ఎందుకు సార్, అసలు మేమేం చేసుకుంటాం దీన్ని అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. పాపం ఒకరో ఇద్దరు ఆసక్తిగా ఉంటారు కానీ, బట్ అదెంత కాలం అండి. ఎవరికైనా ఒక 4-5 ఉంటే ఆ ప్రోత్సాహం ఉంటది, ఆ ప్రేరణ ఉంటది. బట్ మీ దగ్గర గ్రీక్ బైబుల్ ఉండాలి, హీబ్రూ బైబుల్ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మీరు లాస్ట్ ఇయర్ నుంచి గ్రీక్, హీబ్రూ చదువుకున్నారు. ఎవరైనా అయ్యో అట్లీస్ట్ నా మనసాక్షిని సంతృప్తి పరచుకోవడం కొరకైనా ఒక గ్రీక్ బైబుల్, ఒక హీబ్రూ బైబుల్ కొని పెడతాను, ఫోన్లే నేను కాకపోయినా నా పిల్లలైనా వాళ్ళ పిల్లలైనా ప్రభుడు అక్కడ ఆలస్యం అయితే అంటే అంత దూరం ప్రభు ఆగుతాడని నేను అనట్లేదు.
రాబోతున్నాడు, చాలా త్వరగా రాబోతున్నాడు అనేది నా బలమైనటువంటి విశ్వాసం, నిరీక్షణ కూడా, ఆయన ఆకాంక్ష కూడా. బట్ ఒకవేళ ప్రభు వారు ఆలస్యం చేస్తే తప్పకుండా ఒక గొప్ప యూనో దాన్ని ఏమంటారండి, పిల్లల కోసం సమకూర్చి పెట్టే వాటిని ఏమంటారు, గొప్ప సంపద, దాని ఏమంటారు, రిచెస్, దాన్ని ఏమంటారండి, ట్రెజర్. యా, థ్యాంక్ యూ. ఆ ట్రెజర్ లాగా, గొప్ప ట్రెజర్ లాగా అది మిగిలిపోద్ది అని ఎంతమంది హీబ్రూ బైబిల్ కొన్నారు లాస్ట్ ఇయర్ హీబ్రూ చదువుకుంటా? అండ్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఆ బైబిల్ తీసేసి ముందేసుకొని ఆ కనబడే అక్షరాలు, ఆహా ఇది ఆలెఫ్ అన్నమాట, ఆహా ఇది గీమెల్ అన్నమాట, ఆహా ఇది హే అన్నమాట, ఇది జైన్ అన్నమాట, ఇది షీన్ అన్నమాట, ఇది సీన్ అన్నమాట, ఇది టౌ అన్నమాట. ఎంతమంది ట్రై చేశారు ఆ రకంగా? పదాలు చదవటం పక్కన పెడితే అట్లీస్ట్ అక్షరాలు గుర్తించే ప్రయత్నం ఎంతమంది చేశారు? మాట్లాడరేంది? నేను ఏమడిగానని ఇప్పుడు నేనేమడిగానని మీరు అందరూ అలా మౌనం పాటిస్తున్నారు? చెప్పండి, నేనేమడిగాను? We can identify the letter, but we don't have the Bibles, Greek or ఎందుకు Hebrew. లేదు? ఇప్పుడు మీరు ఏదైనా మొబైల్ నేర్చుకున్నాక మొబైల్ ఆపరేట్ చేయడం ఎలాగాని మొబైల్ మీద కోర్స్ చేసిన తర్వాత మొబైల్ కొంటారా, కొని మొదలు పెట్టేస్తారా? But mobile is different from the Bible, no sir. అంటే ఇంకా కొనలే సార్, అదైతే అబ్సల్యూట్ ట్రూత్. ఇక తర్వాత అంటే కొద్దిగానే నేర్చుకున్నాము, ఇక అంతవరకు చదవగలుగుతామో చదవలేమో అని దట్ కుడ్ బి వన్ ఆఫ్ అవర్ రీజన్. ఇప్పుడు మీరందరికీ పిల్లలు కని పెంచిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈడ. ఇప్పుడు నేనేమంటానంటే, మీ పిల్లలు ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ యూకేజీ అయిపోగానే కనపడే ప్రతి అక్షరాన్ని ఇది ఏ, ఇది బి, ఇది ఎఫ్ అని మెల్లిగా అక్షరాలను గుర్తించి వాటిని పదాలుగా కూర్చే ప్రయత్నం చేసినప్పుడు ఆరెంట్ యు ఎక్సైటెడ్? ట్రూ సార్, ట్రూ. మరి వాళ్ళు అలా ప్రయత్నం చేసే కదా ఈనాడు అనర్గళంగా ఇంగ్లీష్ చదవగలుగుతున్నారు మీ పిల్లలు. ఇప్పుడు నేర్చుకుంటారు, పక్కన పడేసిరి. ఇప్పుడు దానికి ఏం విలువ ఉంది? ఇప్పుడు నేర్చుకున్నారు, పక్కన పడేశారు. ఈ సంవత్సరం అయితే గ్రీక్ కూడా మొత్తానికి పిండి ఆరేసి పక్కన పడేస్తారు. పిండి ఆరేయలేదు సార్, మునిగిన మళ్ళా చూడు, దాన్ని ఉతికేటోళ్ళు లేరు, పిండేటోళ్ళు లేరు, ఆరేసేటోళ్ళు లేరు, మునిగే ఉన్నాం. లేదు సార్, పుట్టి మునిగే ఉన్నాం సార్. ఇంకా నిన్న మునిగినోనికి సలింది నిన్న మునిగినలేం సార్, అడ్వర్బ్ అడ్జెక్టివ్ కాడ వచ్చి ఆగిపోయినాం, ఇంకా ముందుకు పోలేదు, We couldn't go further, sir. That is one. దానికి చేరలే, ఇంకా ఈత కొడుతున్నాం, లోపలనే ఉన్నాం. ఇంకా మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముతున్నాను. అడగాలి సార్ ఇప్పుడు అది. సార్ ఒక పాయింట్ సార్ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఆలోచించలేదు సార్. నిజంగా ఏదో నేర్చుకుంటున్నాం అనుకున్నాం కానీ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రియలైజ్ సార్ కొంటాం సార్. ఎస్ అండి, అది పెద్ద రిచెస్, ఒక సంపద అండి, గొప్ప సంపద. మీరు అంటే మ్యూజియంలలో ఫస్ట్ ప్రింటెడ్, ఒక్క నిమిషం సార్ నేను మాట్లాడుతున్నా ప్లీజ్. ఫస్ట్ ప్రింటెడ్ బైబుల్స్ అని, లేకపోతే ఫస్ట్ ట్రాన్స్లేటెడ్ బైబుల్స్ అని, ఆ పీసెస్ అన్ని మ్యూజియం లో పెట్టుకొని దాస్తారు. ఎందుకు దాస్తారు? ఇట్స్ ట్రెజర్ అన్నమాట, ఇట్స్ ట్రెజర్. మీరల్లా మీ పిల్లల కొరకల్లా దాచిపెట్టేది డబ్బులు, వస్తువులు, ఇల్లులు, వాకింగ్లేనా?
ఇట్లాంటివి ఏవి మీరు వారసత్వంగా ఇవ్వలేరా? అసలు ఆలోచనే లేదా మీకు? అట్లాంటివి ఇవ్వాలని లేదా? బూట్ల మీద బూట్లు, షూస్ మీద షూస్, చెప్పుల మీద చెప్పులు. ఇక ఆడపిల్లలకి చెప్పనక్కరలేదు, మగపిల్లలకి చెప్పనక్కరలేదు. సైకిళ్ళు, బండ్లకు బండ్లు, చేతులకి, కాళ్ళకి, కళ్ళకి, నెత్తికి, గోళ్ళకి, వాట్ నాట్ ఈ మార్చి కొనుక్కుంటూ పోతున్నాము. మీ పిల్లల కొరకు అంటూ ఒక సాలిడ్ గా ఒక బుక్ కొనిపించి, మంచి బుక్ కొనిపించి, మళ్ళీ అదే బుక్కులు కొంటారు మీరు. ఇంగ్లీష్ సంబంధించిన బుక్కులు, తెలుగుకి సంబంధించిన బుక్కులు, సైన్స్ కి సంబంధించిన బుక్కులు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, కామర్స్ ఇవి కొంటారు. వీటి గురించి ఎవడు మాట్లాడుతున్నాడు? వీటి గురించి కదా నేను మాట్లాడేది. అక్కడ కోటియోళ్ళైనా కొంటారు, అమీర్పేటలైనా కొంటారు. ఆడ దొరకపోతే ఇంకేమైనా మార్కెట్ ఉందా సార్? నాకు తెలియదు. ఇంకేం మార్కెట్ ఉంది? ఇక్కడ దొరకకపోతే ముంబైలో నుంచి తెప్పిస్తారు, ఇక్కడ దొరకపోతే విజయవాడలో నుంచి తెప్పిస్తారు, ఇక్కడ దొరకపోతే ఇంకేడికెళ్ళని తెప్పిస్తారు. మీరు బుక్స్ తెప్పిస్తారు, మీరు బుక్లు కొనరని నేను అంటలా. కానీ అసలు ఐ డోంట్ నో, అసలు ఆ మైండ్ సెట్ లేదు మనకి ఎవరికి కూడా. గిఫ్ట్ అంటే ఆట వస్తువులు కొనిపించాలి, ఫోన్లు కొనిపించాలి, ఇంకా ఐ డోంట్ నో ఎన్నో ఉన్నాయి, దునియా కొనిపిస్తున్నారులే. కానీ ఒక స్టడీ బైబిల్ కొని పెడదామని, మామూలు బైబిల్ చేతిలో తీసుకుని తిరుగుతున్నారు కదా. ఎప్పుడో జమానాలో కొనిపించిన బైబిల్, లేకపోతే ఎవరో చర్చిలో వాడకుండా పక్కన పడేసి తెచ్చుకొని పెట్టుకున్న బైబిల్ ఒకటి వాడుతున్నారు కదా. ఒక సాలిడ్ గా ఒక మంచి స్టడీ బైబిల్ కొంటాను, పిల్లలు కొట్టుకుంటూ ఒక కామెంటరీ కొంటాను, ఒక డిక్షనరీ కొంటాను, ఏమంటే ఒక లెక్సికన్ కొంటాను, ఒక ఇంట్రడక్షన్ కొంటాను. ఇవి ఎవరు కొంటాడు మరి? ఇవన్నీ ఎవరు కొనాలా? ఎవరి వల్ల? వాళ్ళకి జనరేషన్స్ పెరుగుతున్న కొద్దీ, మారుతున్న కొద్దీ ఆసక్తి తగ్గిపోతుంది, జీవితంలో యాంత్రికత పెరుగుతుంది, మెకానికల్ జీవితం వస్తుంది, సహజత్వం లోపిస్తుందని మీకు తెలిసినాక కూడా ఇప్పుడు ఈవేళ మీరే ఆసక్తికరి కొనట్లేదంటే మరి అసలు మునుముందు అంత యాంత్రికంగా మారే మనుషులు బుక్కులు కొనే చదివే అవకాశం ఉందంటారా? సో హ్యావింగ్ సెడ్ ఇట్, మనం క్యూరియాసిటీకైనా కొనండి. మీరు హిబ్రూ బైబిల్ క్యూరియాసిటీకైనా కొనండి. మీరు గ్రీక్ బైబిల్ లాక్డౌన్ అయితే కొంటాం. థ్యాంక్ యూ అండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను గ్రీక్ బైబిల్, హిబ్రూ బైబిల్ కోసం ప్రయత్నం చేసేవాడు నేను చదువుకునేటప్పుడే. బట్ ఆ రోజుల్లో కనీసం చేతులు ఒక 10 రూపాయలు కూడా ఉండేవి కావు. నెలల తరబడి 1 రూపాయి కూడా ఉండేది కాదు చేతులలో. కానీ నాకు హిబ్రూ బైబిల్, గ్రీక్ బైబిల్, ఐ వాజ్ భారత్ బైబిల్, నేను చదువుకున్న 3 కాలేజీలలో ఐ వాజ్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ ఇన్ హిబ్రూ అండ్ గ్రీక్. అయితే నాకు గ్రీకు, హిబ్రూ బైబిల్ కొనుక్కోవాలని ఉంటుండే, కానీ దానికి తగ్గ డబ్బులు ఉండేవి కావు. మరి దైవ కృప ఏం జరిగిందంటే, ఒకసారి భారత్ బైబిల్ కాలేజీలో ఎంటీఎస్ చదువుతున్న రోజులు అవి. ఎంటీఎస్ చదువుతున్న రోజుల్లో భారత్ బైబిల్ కాలేజీకి స్టాక్ వచ్చింది, హిబ్రూ అండ్ గ్రీక్ బైబిల్ స్టాక్ వచ్చింది. అవి యాక్చువల్ గా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కొరకే వచ్చాయి, స్టూడెంట్స్ కొరకు ఎవరో పంపించారు మొత్తానికి. బట్ వాళ్ళు ఫిక్స్ చేశారు డబ్బులు, గ్రీక్ బైబిల్ ఇంత, హిబ్రూ బైబిల్ ఇంత అని. నేను సరే, కొందరికి అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు, నా ఐడియాలజీ, నా మెంటాలిటీ. నేను మొత్తము 2 గ్రీక్ బైబిళ్ళు, ఒక హిబ్రూ కమ్ గ్రీక్ 2 కొనుక్కున్నాను. మొత్తం 3 బైబిల్ కొనుక్కున్నాను. ఆ అవకాశం మళ్ళీ పోతే నాకు రాదు అన్నట్టుగా. నా పాయింట్ అలా ఏంటంటే, అదొక విశేషమైన సంపద. ప్లస్ బైబిల్ స్టూడెంట్ కి ఉండవలసినటువంటి ఆయుధ భాండాగారం, టూల్ కిట్లలో ఇవి ఇంపార్టెంట్, ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇవి పొందుకొని ఉంటాయన్నమాట.
సో కనుక ఈ గ్రీక్ టెక్స్ట్లు హిబ్రూ టెక్స్ట్లు అవసరము. అయితే ఆ మధ్య గత 3 సంవత్సరాల క్రితము నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు అమెరికా వెళ్ళినప్పుడు, అన్నా మీకేం కావాలన్నాడు. నేనేమన్నానంటే హీబ్రూ గ్రీక్ ప్యారలల్ బైబుల్, హీబ్రూ గ్రీక్ ఇంగ్లీష్ ప్యారలల్ బైబుల్ అక్కడ తీసుకొని రా అన్నాను. ఇంకేం వద్దా అన్నాడు. ఇంకేం వద్దా, అది ఒక్కటి చాలన్నాను. ట్రస్ట్ మీ అండి, ఏదో ఒక టీ షర్ట్ జీన్ ప్యాంట్ లేకపోతే ఒక ఏదన్నా అడుగుంటుంటే బాగుండేదేమో, బట్ నేను ఇది అడిగాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వెతికాడంట, దొరికినాయి కానీ అన్న చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నది మీరు అడిగింది, చిన్నది ఏదైనా చెప్పండి అన్న అన్నాడు. అన్న లేదు బ్రో, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. ఒకవేళ సాధ్యం అవుతే నాకు హీబ్రూ గ్రీక్ ఇంగ్లీష్ ప్యారలల్ బైబుల్ కావాలని బలమైనటువంటి కాంక్ష ఉండేది మొదటి నుంచి కూడా. అది సాధ్యం అవుతే అది తెస్తారేమో అనుకున్నాను. బట్ దట్స్ యువర్ గుడ్ విల్, ఇంకా టేక్ ఇట్ ఈజీ, మీరు టెన్షన్ తీసుకోకండి, ఇట్స్ ఓకే అని చెప్పేసి అన్నాను. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కానీ అంటే అది నాకు రాలేదులేండి, బట్ ఆ కాంక్ష అలాగే మిగిలిపోయింది. సెప్టువాజెంట్ కొనుక్కోవాలనే కాంక్ష కూడా అలాగే మిగిలిపోయింది. ఎందుకంటే నాలాంటి పాస్టర్కి, నాలాంటి బోధకుకి ఇవన్నీ కొంచెం హై బడ్జెట్ థింగ్స్ అన్నమాట. ఇవి మనకి అందుబాటులో ఉండవు. బట్ తప్పకుండా ప్రభు రాకడకు పూర్వం ముందు అవకాశం ఉంటే వీటిని కొనుక్కోవాలనే కాంక్ష ఎప్పటికీ అలాగే మిగిలిపోయింది. సో బిబ్లికల్ టెక్స్ట్లలో మన దగ్గర ఇంగ్లీష్ లో కొన్ని వర్షన్స్ ఉండాలి, తెలుగులో కూడా మీరు పెట్టుకోండి, అలాగే గ్రీక్ అండ్ హీబ్రూ, ఆ తర్వాత కాంకర్డెన్సెస్ లో ఉండాలా, ఇలా మనకి కొన్ని డిక్షనరీస్ ఉండాలా, ఎన్సైక్లోపీడియాస్ ఉండాలా, అట్లాస్ ఉండాలా. బైబిల్ జియోగ్రఫీ మీద మనకి సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలంటే మీకు నేను ప్రతి బ్యాచ్ వాళ్ళకి చెప్తానే ఉంటా, బైబిల్ వెనకాల మనకి మ్యాప్లు ఉంటాయి. ఆ మ్యాప్లే మనకు అర్థమై చావు. ఎందుకంటే మొదటి నుంచి అసలు ప్రకటన గ్రంథం తర్వాత నెక్స్ట్ పేజ్ నుంచి, ప్రకటన గ్రంథం పేజ్ నుంచి ఆ తర్వాత వచ్చేవేవి కూడా మన కోసం కాదు, అది వేస్ట్ అనేది మన ఉద్దేశం ఉండే మొదటి నుంచి కూడా ఆ ఉద్దేశం ఉండింది. అందుకని ఎవరు ఆ మ్యాప్లు పొరపాటును కూడా చూడరు. ఒకవేళ మరి బైబిల్ కాలేజీకి వచ్చినాక ప్రస్తావనలు బట్టి మీరు ఏమన్నా మ్యాప్లు చదవడం నేర్చుకున్నారో లేదు నాకు తెలియదు. ఈనాటికి కూడా దాదాపుగా 99 చర్చ్ మెంబర్స్ కి బైబిల్ మ్యాప్స్ మీద 0%. వాళ్ళకి బీర్షబా అని చదువుతారు. వెంటనే మ్యాప్ ఐడియా ఉన్న వాళ్ళకి బీర్షబా ఎక్కడ ఉంటుందో అర్థమవుతుంది. కర్మేలు నుంచి బీర్షబా వరకు వెళ్ళాడు అంటాడు ఏలియా. ఈ కర్మేలు ఎక్కడ, ఇప్పుడు మ్యాప్ తెలుసుంటే ఆహా కర్మేలు ఎక్కడో షోమ్రోనికి సమాంతరంగా పైన ఉంటది. సో ఆ కర్మేలు మొదలుకొని కింద ఉన్నటువంటి నెగెవ్, సదరన్ పాలెస్టీనా, ఎర్ర సముద్రానికి సమీపంలో ఉన్నటువంటి ఆ బేషబా వరకు వచ్చాడనమాట అని ఎవరికైనా అర్థం. అసలు మ్యాప్లు మనకు తెలియదు కాబట్టి మనం కనెక్ట్ కాలేం. మ్యాప్లు తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలంటే అట్లాస్ కావాలి, బైబిల్ అట్లాస్లు కావాలి మనకి. ఇండియా అట్లాస్లు కూడా మంచిదే, మన దేశం గురించి మనకు అవగాహన ఉంటే మంచిది, ఐ అడ్వకేట్ ఇట్. బట్ మోర్ సో బైబిల్ అట్లాస్లు ఉంటే చాలా మంచిది. దీన్ని అందరూ సీరియస్ గా తీసుకోండి. దెన్ అండ్ నవ్ అనే బుక్ మరి గత బ్యాచ్లలోనూ ఈ బ్యాచ్ లో చెప్తూ ఉండేవాడిని. యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ బీటెచ్ లో ఒక బైబిల్ స్టూడెంట్ కి ఒక బుక్ షాప్ ఉంది. దానికి చెప్పాను, బ్రదర్ మీరు దెన్ అండ్ నవ్ అనే బైబుల్ జియోగ్రఫీ బుక్ ని మీరు తెప్పించండి అంటే అరౌండ్ 1000 రూపీస్ పడుతుంది అంట. మరి 3 years బ్యాక్ 1000 రూపీస్ అండి. దెన్ అండ్ నవ్ అనే బుక్ ఎంత అవుతుందో నాకు తెలియదు ఇప్పుడు. మీరు తెప్పించండి, బైబిల్ స్టూడెంట్స్ అందరూ మన కాలేజ్ క్లియర్ గా చెప్పరా ఏమండి. దెన్ అండ్ నవ్, దెన్ అండ్ నవ్, అప్పుడు ఇప్పుడు అనే బుక్ అండి. నాడు నేడు అన్నట్టే. ఓకే ఓకే సార్.
అంటే మరి మీరు వెళ్ళి నేరుగా నాడు నేడు అని అడగబాకండి, న్యూస్ పేపర్ ఇస్తుండొచ్చు ఏదన్నా. అట్లా కాకుండా బైబిల్ కి సంబంధించి దెన్ అండ్ నౌ అనే బుక్ అడగండి. రిటర్న్ బై సమ్ ఆథర్, ఐ డోంట్ నో. ఇట్స్ మోర్ ఆఫ్ బైబిల్ జాగ్రఫీ అండి. ఆనాడు ఎలా వ్యవహారికంలో ఉండేవి, ఈనాడు ఎలా వ్యవహరించబడుతున్నాయి, ఆ భౌగోళిక స్వరూపాలు, వాటి కాలక్రమంలో వాటిలో వస్తున్నటువంటి మార్పులు. బైబిల్ భౌగోళిక చరిత్రని, బైబిల్ భౌగోళిక చరిత్ర రిటర్న్ బై సమ్ రోజరా ఏదో నేమ్ ఉంది ఆథర్. ఏమన్నారు రేవంత్ గారు? ఏమో అన్నారు, వినపడలేదు నాకు. ఎస్ అండి, ఇట్స్ గుడ్ టు హ్యావ్ నంబర్ ఆఫ్ బుక్స్ అండి, నాట్ ఎ ప్రాబ్లం. ఇట్స్ గుడ్ టు హ్యావ్, నో ప్రాబ్లం. సో కనుక మల్టిపుల్ రిసోర్సెస్ మన దగ్గర ఉంటాయి. 4600 సార్. ఎంతండి? రోజ్ దెన్ అండ్ నౌ బైబిల్ మ్యాప్ అట్లస్ 4593, ఫ్రీ డెలివరీ ఆన్ అమెజాన్. నేను గత 3 సంవత్సరాల క్రితం ఆల్ఫాలో అడిగానంటే లేదు తెప్పిస్తా అన్నాడు వాడు. 1000 రూపీస్ చెప్పాడు. సికింద్రాబాద్ లో 1000 రూపీస్ చెప్పి తెప్పిస్తాను అన్నాడు. రోజ్ ఆథర్ చెప్పాలి, ఎవరున్నారు? రోజ్ సార్, రోజ్ ROSC పువ్వు. అంటే తెలుగులో కూడా రాసింది ఒక ఆమె రచయిత్రి అనుకుంటా కదా. మనం డివియేట్ అవుతున్నాం సబ్జెక్ట్ సార్. ఓకే పక్కన పెడితే సో ఇట్స్ బెటర్ యూ హ్యావ్. ఎవరో మరిగా మీరు ఒకసారి మాట్లాడిన తర్వాత మ్యూట్ చేసేసేయండి, డిస్టర్బెన్స్ వస్తుంది. అవసరమైతే మళ్ళీ మాట్లాడుతుంటారు కానీ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరైతే డిస్కనెక్ట్ చేస్తారో వాళ్ళు చూడండి, చాలా డిఫరెన్స్ ఇబ్బంది ఉండింది దాకా. ఓకే, సో పాయింట్ ఏంటంటే జియోగ్రఫీ మీద మనకు అవగాహన కావాలంటే అట్లాసులు కావాలి. మీరు స్కూల్లో చదువుకునేటప్పుడు మరి ఆ సబ్జెక్టుల మీద అట్లాస్ కోసము భారతదేశపు అట్లాసులు, మ్యాప్లు, ఇండియా మ్యాప్లు, ప్రపంచ మ్యాప్లు, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్లు, ఇప్పుడు తెలంగాణ మ్యాప్లు ఎంత చదివినా సరే మనకి సరిగా గ్రిప్ ఉండేది కాదు. అండ్ ఐ పర్సనలీ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ విత్ మ్యాప్స్ ఒక పట్టాలు నాకు అర్థమయ్యేవి కావు. దైవ కృప ఇప్పుడు నా అవగాహన పరిధి విశాలపరచబడింది, దేవునికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు మ్యాప్లు అర్థమవుతున్నాయి, బైబిల్ మ్యాప్లు బాగా అర్థమవుతున్నాయి. ఒకవేళ ఆ ఇగ్నోరెన్స్ ఇంకా కంటిన్యూ అవుతేమో మ్యాప్లు ఎప్పటికీ నాకు మిస్టరీగా మిగిలిపోతాయేమో అనుకునేవాడిని. దైవేచ్ఛ ఆ అజ్ఞానం తొలగించాడు దేవుడు. ఇప్పుడు బైబిల్ మ్యాప్లు నాకు చక్కగా అర్థమవుతాయి. చాలా టైం స్పెండ్ చేస్తాను నేను బైబిల్ మ్యాప్ల మీద. సరే, నేను కొన్ని మ్యాప్లు డ్రా కూడా చేశాను. నేను యాక్చువల్ గా డ్రా చేసి నేను ఇంట్లో అతికించుకోవడం లాంటివి చేసేవాడిని, అంటే నా అవగాహన కొరకు. సో హావింగ్ సెడ్ ఇట్, బైబిల్ జియోగ్రఫీ మీద అవగాహన అట్లాసులు కావాలి. ఆ తర్వాత బైబిల్ బ్యాక్గ్రౌండ్, ఆ కల్చర్స్, నేపథ్యాలకు సంబంధించి ఆర్కియాలజీ, ఆ తర్వాత కస్టమ్స్, జియోగ్రఫీ, హిస్టరీ, ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్నిటికి సంబంధించిన బుక్స్ మనకు కావాలా. ఆ తర్వాత ఇంట్రొడక్షన్స్ కావాలా. లింగ్విస్టిక్ టూల్స్, గ్రీకును హీబ్రూ టెక్స్ట్ మన దగ్గర ఉంది అనుకుందాం. మీ దగ్గర హీబ్రూ టెక్స్ట్ ఉంది, గ్రీక్ టెక్స్ట్ ఉంది. మరి మీరు ఏదో చదివారు, ఒక పదాన్ని చదివారు, బరాక్, బెరేకా, లేకపోతే ఆయన పదాలు చదివారు, లేకపోతే సగ్గద్ అనే పదాలు ఏదైనా చదివారు. ఇలాంటి పదాలు మీరు చదివినప్పుడు ఆ పదాల యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు తెలియాలి. అది నౌనా, వర్బా, యాడ్జెక్టివా, ఏదో మీకు తెలియాలంటే అది సింగులరా, ప్లూరలా, ఫెమినైనా, మాస్కులైనా మీకు తెలియాలంటే మీ దగ్గర కొన్ని ఆ హీబ్రూకు సంబంధించిన, గ్రీక్ సంబంధించిన కొన్ని గ్రామర్ టెక్స్ట్లు ఉండాలి. కొన్ని మన దగ్గర గ్రీక్ సింటాక్స్, లెక్సికన్ మన దగ్గర ఉండాలి. నా దగ్గర గ్రీక్ లెక్సికన్ ఉంది. గ్రీక్ లెక్సికన్ నా దగ్గర ఒక ఆయన దగ్గర గ్రీక్ లెక్సికన్. ప్లీజ్, ఎవరో మాట్లాడుతున్నారు.
స్టాప్ ఇట్. ఒక ఆయన దగ్గర గ్రీక్ లెక్సికన్ చూశాను. అయితే అది దాదాపుగా ఇందాక చెప్పినట్టుగా చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఎక్స్పెన్సివ్ ఉంటే నేను అడిగాను, సార్ నేను ఈ జిరాక్స్ తీసుకోవచ్చా అన్నాను. సార్ వన్ సెకండ్, అది ఏంటి సార్? అది గ్రీక్ లెక్సికన్ 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 LEX. yes LEX CAL CON ఓకే. లెక్సికన్. నేను వారితో మాట్లాడి అది జిరాక్స్ తీసుకున్నాను. ఐ హ్యావ్ జిరాక్స్ కాపీ విత్ మీ నౌ. సో గాడ్ విల్లింగ్, ప్రభు అనుకూలత రిసోర్స్ వచ్చినప్పుడు ఐ విల్ బై మై పర్సనల్ లెక్సికన్. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ డే. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆ గ్రీక్ సంబంధించి గ్రీక్ లెక్సికన్, హీబ్రూకి సంబంధించి హీబ్రూ లెక్సికన్ అట్లాంటి మన దగ్గర ఉంటే మంచిది. ఆ తర్వాత బోల్డ్ అనే కామెంటరీస్ ఉన్నాయి, మన స్టడీ బైబిల్స్ ఉన్నాయి, మన అలాగే పీరియాడికల్స్ ఉన్నాయి. సో ఎన్ని చదవగలిగితే అన్ని చదివితేనే మనము బలమైనటువంటి బోధకులం కాగలుగుతాము. అట్ ద సేమ్ టైం సత్యాన్ని స్పష్టంగా గ్రహించగలుగుతాము, దుర్బోధల్ని అర్థం చేసుకోగలుగుతాము. దీంట్లో బోల్డ్ అంత వడపోత జరుగుతుంది, ఫిల్టరేషన్ జరుగుతుంది. దీనివల్ల మన అవగాహన పరిధి విశాలపరచడం మాత్రమే కాకుండా సత్యాసత్యాలకు గల భేదాలు ఎంతో మనం నిశ్చితంగా పరిశీలించగలుగుతాం. చార్ల్స్ స్పర్జన్ గారు వారి స్టేట్మెంట్లలో ఒక మాట నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేది, లైఫ్ టైం గుర్తుండిపోయే మాట ఏంటంటే, ఎవరిని జీనియస్ అంటారు అంటే, హూ ఈస్ జీనియస్? నాట్ ద వన్ హూ ఈస్ ఏబుల్ టు డిఫరెన్షియేట్ రైట్ అండ్ రాంగ్. మంచి చెడుల్ని విచక్షణ అంటే, డిజర్న్మెంట్ అంటే ఏంటి అంటే, వివేచన జ్ఞానం అంటే మంచికి చెడు గల వ్యత్యాసాన్ని చెప్పగలగటం కాదు. మంచికి ఆల్మోస్ట్ మంచికి డిజర్న్మెంట్ అంటే అది. యూ షుడ్ బి ఏబుల్ టు డిజర్న్ గుడ్ అండ్ ఆల్మోస్ట్ గుడ్, ట్రూత్, ఆల్మోస్ట్ ట్రూత్. Truth and almost truth are absolutely opposite, and they are not same. Truth, almost truth, adi discerning ante, adi vignata, vivéchana ante. మీ చేతికి తెలుపిచ్చి ఇదేంటంటే తెలుపు, ఇంకోటి ఇదే నలుపు, అది ఎవడని చెప్తాడు. సో ట్రూత్ అండ్ ఆల్మోస్ట్ ట్రూత్ గల వ్యత్యాసాన్ని డిజర్న్ చేయగలగటమే ఒక నిజమైనటువంటి బైబిల్ స్టూడెంట్ యొక్క లక్షణం. మనమేమో నీళ్ళకి నీళ్లు పాలకు పాలు చేసి పెట్టినా గానీ ఇంకా మనకి అభ్యంతరాలు ఉంటాయి. ఇట్లా కాదు అట్లా అని చెప్పినా మనకి అభ్యంతరాలు. ట్రూత్ ని ఫాల్స్ ని వ్యత్యాసం చేసి చూపించినా మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఏ స్థితిలో ఉండాలి మనం అంటే, ట్రూత్ అండ్ ఆల్మోస్ట్ ట్రూత్ కూడా మనం వ్యత్యాసం తెలుసుకోగలుగుతాం, గుర్తుపట్టగలిగి ఉండాల. సో ఇది మీరు కొనండి, మీరు చదవాలి, నేను చదవాలనే ఉద్దేశంతోనే కొనండి. ఒకవేళ అక్కడ ఏ లోపం జరిగినా ఎప్పటికీ మిగిలిపోతాయి అవి. ఏమో ఒకవేళ మరి మీ పిల్లలు వాటిని తీసి ఆ పీచు మిఠాయి వేసి చెప్పలేను కానీ, లేకపోతే చక్కగా షెల్ఫ్లలో పరుచుకోవడానికి పేపర్ చింపి షెల్ఫ్లలో పరుచుకుంటే నేను చెప్పలేను కానీ, బట్ అదర్వైజ్ తరతరాలు మిగిలిపోతాయి. మీరెంత బైబిల్ ఇంక్విజిటివ్ స్టూడెంట్స్, ఎంత ఇంక్విజిటివ్ బైబిల్ స్టూడెంట్స్, మీరెంత పట్టుదలగా దేవుని వాక్యాన్ని పఠించి అధ్యయనం చేసే ప్రయత్నం చేశారో, ఆ ఇంపాక్ట్ మీ పిల్లల మీద, మీ పిల్లల మీద తప్పక నిలుస్తుంది. అలాంటి పనులు మీరు చేయండి ప్రియులారా, అట్లాంటి పనులు మీరు చేయండి. సో దిస్ ఈస్ ది ఎక్విప్మెంట్. ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడంటే, there is no point in aiming at a target with
without an arrow in the bow. There is no point aiming at a target without an arrow in the bow. ఇప్పుడు ఆ ధనుస్సులో అంటే బాణాలు దాచేటటువంటి సంచిని ఏమంటారంటే ధనుస్సే అంటారా? కాదు కదా, కాదు. అంబుల పొది అంటారా? ఏమంటారు దాన్ని? ఏమంటారండి? అంబుల పొది అంటారు సార్. రైట్. ఇప్పుడు ఆ అంబుల పొదిలో బాణాలు ఏమి లేకుండానే మీరు ఆ టార్గెట్ ని ఏం చేసి ఈ టార్గెట్ ని ఏం చేసి గాయన చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? మరి దాన్ని కొట్టాలంటే మీ దగ్గర ఏముండాలి? బాణం ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే గన్నులో బుల్లెట్ లేకుండా దాన్ని కొడతా, దీన్ని టార్గెట్ చేసి దాన్ని టార్గెట్ చేసి నువ్వు 100 టార్గెట్ చేస్తావప్ప. దేన్నైనా కొట్టాలంటే లోపల ఒక బుల్లెట్ అని తగలబడి ఆడవాలి కదా. అది ఒక బుల్లెట్ లేదు ఆడ. ఎక్విప్మెంట్ లేనోడు, ఇప్పుడు మన వెహికల్ ఏదో పని చేయట్లేదు, దూరంకి వెళ్ళి ఒక మెకానిక్ తీసుకొచ్చిన తర్వాత వాడు అక్కడికి వచ్చిన తర్వాత, సార్ నేను స్పానర్లు తెచ్చుకోలేదు అంటాడు, రేంచిలు తెచ్చుకోలేదు అంటాడు. మీరు ఏమంటారు అప్పుడు? మరి ఎందుకురా నేను తీసుకొచ్చింది అంటారా లేదా? అలా ఉంటదండి. మన దగ్గర ఇవి ఉండాల, ఎక్విప్మెంట్ ఉండాల. ఈ ఎక్విప్మెంట్ లేకుండా మనం బలమైనటువంటి బోధకులం కాలేము. బోధకులు కావడం సంగతి దేవుడు ఎరుగు, బలమైన విశ్వాసులం కాలేము. అది సమస్య. ఇప్పుడు నా బాధలో ఏంటంటే బలమైన బోధకులు అవుడు సంగతి పక్కన పెడితే బలమైనటువంటి విశ్వాసులంగా కావాలనే బలమైనటువంటి ఆకాంక్ష నాకు ఉంది. హెబ్రీ పత్రికలో మనం చదువుతా ఉంటాం 5వ అధ్యాయంలో, కాలమును బట్టి చూస్తే మీరు అనేకులు బోధకులు కావలసి వండిన వారు, కానీ మీలో మీకు మూల పాఠాలు, బేసిక్స్, ఎలిమెంటరీ లెవెల్ బేసిక్స్ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అన్నట్టుగా బాధపడతా ఉంటారు రచయిత. ఈ ఆధునిక క్రైస్తవ సంఘం యొక్క పరిస్థితి కూడా అలాగే ఉండింది. బోధకులు కావడం పక్కన పెట్టండి, ఈవేళ బోధకులు అయ్యే వాళ్ళందరూ కూడా, ఆశ్చర్యం ఏంటంటే బోధకులు అయ్యే వాళ్ళందరూ కూడా దే ఆర్ నెవర్ లెర్న్డ్. వాళ్ళు ఎక్కడ కూడా నేర్చుకున్న వాళ్ళు కాదు. ఎందుకు? నేర్చుకున్న ప్రకారం రూల్స్ ప్రకారం వెళ్ళాలి. నేర్చుకుంటే కనుక నీ రూల్స్ ప్రకారం వెళ్ళాలి. నేర్చుకోలేదు అనుకోండి, తొక్కేసుకుంటే వెళ్ళిపోవచ్చు. అందుకని వాళ్ళు నేర్చుకోరు. యాక్చువల్ గా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని తక్కిన వాళ్ళు నేర్చుకోరు. ఆ తర్వాత ప్రాక్టీస్ ఆఫ్ బిబ్లికల్ రీసెర్చ్. దాని హిస్టరీ నేర్చుకున్నాము, అవసరం ఏంటో తెలుసుకున్నాము, ఎక్విప్మెంట్ ఏంటో తెలుసుకున్నాము, క్వాలిఫికేషన్స్ తెలుసుకున్నాము. ఇక ప్రాక్టీస్ మొదలు పెట్టాలి మనం. ఇప్పుడు ఈ ప్రాక్టీస్కి వచ్చేటప్పటికి ఆశ్చర్యం ఏంటంటే బైబిల్ గురించిన బైబిల్ రిలేటెడ్ బుక్స్ చదవమంటే చాలా ఆసక్తిగా, క్యూరియస్ గా చదువుతారు తప్ప అంతే స్థాయిలో బైబిల్ని చదవమంటే మాత్రం చదవలేదు. మరి గుర్తుపెట్టుకోండి, ఏ బైబిల్ గురించిన బుక్ కూడా కెన్ నెవర్ రీప్లేస్ ద బైబిల్ ఇట్ సెల్ఫ్. బైబిల్ కి సంబంధించిన ఏ బుక్ బైబిల్ని ఎప్పటికీ రీప్లేస్ చేయజాలదు. సో మన స్టాండర్డ్ టెక్స్ట్ వచ్చి ఎప్పటికీ బైబిలేనండి. ఇందాక మనం ఎక్విప్మెంట్ అనుకున్నాం కదండి, ఆ ఎక్విప్మెంట్ అంటే బైబిల్ని అర్థం చేసుకోవడానికి మనకు ఉపకరించే టూల్స్ అవి. టూల్స్ అండి, దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. టూల్స్ అవి. ఇక అవి ఉంటే పని అయిపోద్దని కాదు, టూల్స్. అలాగే ఎప్పటికీ మన స్టాండర్డ్ టెక్స్ట్ ఏంటి అంటే, అల్టిమేట్ అథారిటీ, ఫైనల్ అథారిటీ ఏంటంటే బైబిల్ ఇస్ ద ఫైనల్. ఇప్పుడు ఎలా తయారైందంటే ఆ బైబిల్ మీద మనకు నచ్చినటువంటి బోధకులు చెప్పిన మాటలే ఫైనల్ అవుతున్నాయి, బైబిల్ కావట్లే ఫైనల్. ఆ చెప్పినోడు మనకు నచ్చినోడు అయి ఉంటే చాలు. ఆ చెప్పింది ఎంత వాక్య విరుద్ధమైందైనా ఇంకా మనం దాన్ని అసలు
పరీక్షకు పెట్టట్లా. మనకి నచ్చినోడు చెప్పాడు. ఇప్పుడు చెప్పినోడు ఎవడు? మనకు నచ్చినోడా నచ్చనోడా? మనకు నచ్చినోడు సార్, ఓకే టేక్ ఇట్. లేదండి వాడు మనకు నచ్చినోడు సార్, ప్రైవేట్. ఇలా తయారైపోయింది సత్యాసత్యాల యొక్క వివేచన. బట్ సరే, ఇది ఎంతో కాలం కొనసాగకూడదు. కొనసాగితే ప్రమాదం. ఏదో ఒక సందర్భంలో గ్రహింపు అయితే రాక మానదు. రావాలనే ఆకాంక్ష నేను వెల్లడి చేస్తున్నాను. బైబిల్ని అధ్యయనం చేయటంలో చాలా పద్ధతులు ఉన్నాయి. బైబిల్ స్టడీ మెథడ్స్ అనే సబ్జెక్ట్ మన దగ్గర ఉందో లేదో నాకు తెలియదు. ఉందా బైబిల్ స్టడీ మెథడ్స్ అనే సబ్జెక్ట్? ఉందా ఏమన్నా? మీరు నేర్చుకున్నారా? గుర్తుండి చావదు. అదే పీటీహెచ్ అయిపోయా, బీటీహెచ్ అయిపోయా, బీడీ అయిపోయా, ఎంటీహెచ్ అయిపోయి వచ్చాయి. ఇక్కడ ఏం గుర్తుంటది? లేదు సార్, బైబిల్ స్టడీ మెథడ్స్ అండి. ఏం ఉందేమో చూడ్రి, మర్చిపోయి ఉంటారు మళ్ళా. లేదు సార్. లేదా? షూరా? ఎస్ సార్. సరే, లేదని అనుకుంటున్నానమ్మా, లేదని అనుకుంటున్నాను. సో అయితే ఐ మీన్ అలాంటి సబ్జెక్ట్ కూడా ఒకటి ఉంటుంది, మంచిది. ఒకటి ఉంటే మంచిది. ఇంట్రడ్యూస్ చేయండి సార్. బైబిల్ అనే ప్రశ్న చాలా మందికి ఉందండి. ఈ పద్ధతిలోనే బైబిల్ రూల్. బట్ పండితులైనటువంటి వారు, స్కాలర్స్, బైబిల్ స్కాలర్స్ చాలా మంది కొన్ని పద్ధతులను సజెస్ట్ చేశారు. ఆ పద్ధతుల ప్రకారము కొన్ని బైబిల్ మనము జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవచ్చు, హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవచ్చు, ఫిలాసఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవచ్చు, పాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవచ్చు, సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవచ్చు, సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవచ్చు, సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవచ్చు, థియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవచ్చు, అండ్ వర్డ్ స్టడీ చేయవచ్చు. అంటే ఒక 9 మెథడ్స్ మనకి ఇవ్వబడ్డాయి. బట్ ఈ 9 మెథడ్సే కాదు, మీరేమైనా కొత్త మెథడ్ మీరు డిస్కవర్ చేయగలిగితే షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం. బైబిల్ చదవటంలో మీకు ఇంకేమైనా కొత్త మెలకువలు తెలుసుంటే, ఇట్ ఇస్ నాట్ రీడింగ్ బైబిల్ అండి, రీడింగ్ బైబిల్ కాదు ఇది. ఆదికాండం నుంచి ఆదికాండం నుంచి ఏంటది ఏమంటారు, ద్వితీయోపదేశ కాండం వరకు ఒకసారి చదవాలి. దట్స్ నాట్ రీడింగ్ ప్రోగ్రామ్ కాదు ఇది. ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. ముగించడం కొరకు చదవటం కాదు, గ్రహించడం కొరకు చదవటం ఇది. సో కేటగిరికల్ గా మీరు బైబిల్ కాలపు పాలిటిక్స్ ని అర్థం చేసుకోవడం కొరకు కానీ, బైబిల్ జియోగ్రఫీని అర్థం చేసుకోవడం కొరకు కానీ, సోషలాజీ, జీవన పరిస్థితులు, మానవ పరిస్థితులు, సోషలాజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, తర్వాత సైన్స్, బైబిల్కి సంబంధించి సైన్స్ ఏ విధంగా బైబిల్లో ప్రస్తావించబడింది, థియాలజీ ప్రస్తావించబడింది, అలాగే సైకాలజీ, ఆలోచన విధానం, ఇలా మనము ఆ యాంగిల్లో డిఫరెంట్ యాంగిల్లో బైబిల్ చదివితే అర్థమయ్యే అవకాశం మనకు బాగా ఉంటుంది. ఒక రచయిత అన్నాడు, వెరైటీ ఈజ్ అ స్పైస్ ఆఫ్ లైఫ్ అన్నాడు. నిజమే. అంటే అందులో క్రైస్తవులు అన్యులని భేదం లేదు, అందరూ ఈ పాయింట్ తో ఏకీభవిస్తారు. వెరైటీ ఈజ్ అ స్పైస్ ఆఫ్ లైఫ్. ఎప్పుడు గతంలో బతకాలంటే ఎవరి చేతనైద్దండి? గతంలో ఎప్పుడో మరి మీరు చిన్నప్పుడు తిన్న తిండి, తిన్న రకాల పదార్థాలు ఇప్పుడు తినాలంటే కాదు కదా. వెరైటీ ఈజ్ అ స్పైస్ ఆఫ్ లైఫ్. అంటే ఫ్రమ్ టైమ్ టు టైమ్ యూ హ్యావ్ చేంజెస్, యూ హ్యావ్ బ్రాట్ ఇన్ చేంజెస్ ఇన్ యువర్ ఓన్ లైఫ్. యువర్ లైఫ్ is never the same as it used to be couple of years back, and it won't be the same couple of years back. So from time to time a change is consistent గా వస్తా ఉన్నాం. ఈ కన్సిస్టెంట్ చేంజ్ ని మనం అలా అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం.
అంటే ఒకవేళ మీరు ఆ స్పెసిఫిక్ మెథడ్ ఆఫ్ రీడింగ్ బైబుల్ ని కనుక డెవలప్ చేయగలిగితే, డివైస్ చేయగలిగితే, దట్ విల్ బి వెల్ అండ్ గుడ్. ఇంకేమైనా ఐడియా మీకు ఏమైనా ఉంటే తప్పనిసరిగా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని చదవచ్చు. ఏంటంటే సార్ ఇవి మెయిన్ 9 సార్ 9 సార్ 6 వరకే రాసాము. ఓకే, చెప్పమంటారమ్మా మరొకసారి? జాగ్రఫీ మెథడ్స్, హిస్టారికల్ మెథడ్స్, సోషియాలజీ మెథడ్స్, సైంటిఫికల్ మెథడ్స్, థియాలజికల్ మెథడ్స్, సైకలాజికల్ యాంగిల్ అండ్ సార్ ఫిలాసఫీ సార్, సోషియాలజీ, వర్డ్ స్టడీ సార్, వర్డ్ WORD వర్డ్ స్టడీ, వర్డ్ స్టడీస్ అండ్ థియాలజీ, సైన్స్. సార్ మెల్లగా చెప్పండి సార్. జాగ్రఫీ ఇవో మళ్ళీ మొదలు కానీ చెప్తున్నా చూసుకోరి. 9 జాగ్రఫీ, హిస్టరీ, ఫిలాసఫీ, పాలిటిక్స్, సైకాలజీ, సోషియాలజీ, సైన్స్, థియాలజీ, వర్డ్ స్టడీ. నైన్ అయిపోయినాయి. మీరు అయితే ఈ వీటిలో మీరు ఏ పందా ఎంచుకున్నా అండి, మీరు ఏ పందానే ఎంచుకోండి, ఏ పందా ఎంచుకున్నా దాంట్లో బేసిక్ గా 2 అప్రోచెస్ ఉంటాయి. మీరు ఫిలాసఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినా, పాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినా, సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినా, మీరు ఏ పందానే ఎంచుకోండి, బట్ దేర్ ఆర్ బేసికలీ 2 అప్రోచెస్ ఉంటాయి, 2 అప్రోచెస్ ఉంటాయి. వాటిలో సింథటిక్ అప్రోచ్, అనలిటికల్ అప్రోచ్. సింథసిస్, అనాలిసిస్. సింథసిస్, అనాలిసిస్ టూకీగా చెప్పేస్తాను నేను మీకు. సింథటిక్ బైబిల్ స్టడీ అంటే మీరు ఒక బుక్ను ఎంచుకున్నారు, మీరు ఒక బుక్ను ఎంచుకొని ఆ బుక్ని స్టెప్ 1 లో మీరు ఏం చేస్తారంటే దాన్ని తరోగా సింగిల్ సిట్టింగ్ లో, ఎట్ ఏ స్ట్రెచ్ సింగిల్ సిట్టింగ్ లో 1, 2, 3 సార్లు చదువుతారు. ఒకసారి చదవంగానే ఆ బుక్ అంతట్లో కలిపి అసలు మీకు అర్థమైన మెయిన్ పాయింట్ ఏంటో రాస్తారు. మెయిన్ పాయింట్ లో రాసుకుంటారు. రెండోసారి చదువుతారు, మూడోసారి చదువుతారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొంచెం స్లోగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు 5-6 సార్లు చదవాల్సి ఉంటుంది. ఇబ్బంది లేదు, చదవచ్చు, తప్పేమీ లేదు. చదివిన ప్రతిసారి ఏదో ఒక పాయింట్ తడతా ఉంటుంది మెయిన్. ఓకే అంటే మీరేం చేస్తున్నారు ఈ స్టెప్ లో అంటే మీరు ఆ బుక్ అంతటిని యాజ్ ఏ హోల్ తీసుకుంటున్నారు. యాజ్ ఏ హోల్ అంటే ఆ పుస్తకం అంతా కలిపి అసలు ఆయన ఏం చెప్తున్నాడు, మెయిన్ థీమ్ ఏంటో మీరు డిసైడ్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలండి? స్టెప్ 1 లో ఏం చేయాలా? సింథసిస్ స్టడీలో స్టెప్ 1 లో ఏం చేయాలా? మొత్తం ఒకసారి చదవాలి. యా, మల్టిపుల్ టైమ్స్ చదవాలి. అలాగే ఎందుకంటే ఫస్ట్ సారి ఏమనిపించింది అంటే బహుశా ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాడు అనిపించింది. అదే రెండోసారికి ఇది కాదు, యాక్చువల్ గా ఇది అనిపించింది. ఇలా 3-4 సార్లు చదివామనుకోండి, అప్పుడు క్లారిటీ వచ్చింది, పక్కాగా డబుల్ షూర్ అనిపించింది. ఈయన మాట్లాడే సబ్జెక్ట్ ఇదే అనే ఒక కన్ఫర్మేషన్ మనకి లభిస్తుంది. అది చాలా అవసరం. అంటే రచయిత ఏ థీమ్ తోటి పుస్తకం రాస్తాడో మనకు అర్థం కావాలి. మనోళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన పెన్ను పట్టుకుని కూర్చొని ఉంటాడు, ఆయన పెన్ను పట్టుకుని కూర్చుంటుండగానే
ఏదో కరెంట్ వచ్చినట్టుగా, మెషిన్ లోకి కరెంట్ వచ్చినట్టుగా ఆ యొక్క చేతిలోకి ఏదో ఆత్మ వచ్చేసి ఆ చేతిని అలా రాపిస్తూ, ఇది మనోళ్ళకి ఎలాంటి ఐడియాలజీ ఉంటుందంటే చెప్తా ఉంటారు కదా, హైందవ సోదరులు చెప్తా ఉంటారు బ్రహ్మం గారు రాత్రండి, బ్రహ్మం గారు అంటే చేతులు వెనక పెట్టి రాసేవాడంట. తెలుసా మీకు? విన్నారా? సార్ హియర్ ఎవెనైజర్ ఇంకోసారి చెప్పండి. అది హానోక్ బ్రదర్ కి కంటిన్యూస్ అప్పటి నుండి డిస్కనెక్ట్ అవుతుందంట. వన్స్ అగైన్. ఓకే, ఇప్పుడు బ్రహ్మం గారి గురించి మాట్లాడితే మనోళ్ళు ఏమంటారంటే ఆయన వెనక్కి పెట్టి రాసేవాడంట. మరి బ్రహ్మం గారా లేకపోతే బ్రహ్మ ఎవరట రాసేది? వెనక్కి పెట్టి రాసేది ఎవరు? బ్రహ్మ ఏంటో సార్, బ్రహ్మం గారు తాడి చెట్టు పైన ఎక్కి రాశాడు. అమ్మో, అక్కడైతేనే ఆయనకి సీటింగ్ కుదిరి ఉండొచ్చు. అయితే బ్రహ్మే వెనకబెట్టి రాసేది, వెనకబెట్టి రాసేది బ్రహ్మే. అంటే వాళ్ళ సారాంశం ఏంటంటే అలా చేయబెట్టంగానే ఆటోమేటిక్ గా రాసేసుకుంటూ పోతా ఉంటది అంటే. లేదు కదా, మన బైబిల్ లో ఉన్న ప్రతి పుస్తకము దానికి ఒక కాంటెక్స్ట్ ఉంటది, ఒక హిస్టారికల్, రియల్ పీపుల్, రియల్ సర్కమ్స్టాన్సెస్, రియల్ లైఫ్ ఇష్యూస్, రియల్ రిలీజియస్ ఇష్యూస్, రియల్ ప్రాబ్లమ్స్. వీటన్నిటిని బట్టి దేవుడు ఈ పుస్తకాలు రాయిస్తూ వచ్చాడు. అయితే రచయిత అవగాహనకు అతీతంగా వింటున్నారు అనుకుంటున్నాను, రచయిత అవగాహనకు అతీతంగా ఏది రాయబడలేదు. కొన్ని ఇన్స్టాన్సెస్ మనకు అలా అనిపిస్తాయి కానీ, బట్ మెజారిటీ ఆఫ్ ద బైబిల్లో ఎందుకు కొన్ని అని ఎందుకు అన్నారు సార్ అని మీరు ఎవరైనా దాన్ని స్పెసిఫై చేసే ప్రయత్నం చేస్తే I can give you example. అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి మాట్లాడినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడను చూసి ఆయన సమీపిస్తుండగా ఆయన దగ్గర రాగానే యేసు ప్రభుల వారి గురించి ప్రవచనం ఎత్తి ఇలా మాట్లాడుతుంటాడు, లోక పాపం వేసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. కళ్ళారా చూస్తాడు. ఆయన బాప్తిస్మం ఇచ్చి నీటి ఒడ్డుకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి రావటం కానీ అలాగే దేవుని స్వరం పరలోకం నుంచి వినపడటం కానీ ఇవన్నిటిని చూస్తాడు. మళ్ళీ ఆ తర్వాత మన మత్తయి సువార్త 11వ అధ్యాయంలోకి వచ్చిన ఆయన ఏం చేస్తా ఉంటాడంటే, లూకా సువార్త 16వ అధ్యాయంలోకి వచ్చిన మనకేం కనపడుతుందంటే నువ్వేనా అన్నట్టుగా, నువ్వు ఆయనేనా, ఆయన నువ్వు కాదా, నువ్వు వేరే అన్నట్టుగా బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభుల వారిని సందేహించడం కానీ. ఆ తర్వాత యెషయా గ్రంథము 7వ అధ్యాయం పరిశీలిస్తే కన్యక గర్భవతి కుమారుని కొని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడినాడు. రచయిత ఎవరి గురించి రాస్తున్నాడు అనే మాట పక్కన పెడితే తనకి అవగాహన ఉందా? డిడ్ హీ నో వాట్ హీ వాస్ రైటింగ్? కంప్లీట్ గా ఆయనకి తెలుసా నేను ఈయన గురించే రాస్తున్నా అనే అవగాహన యెషయాకు ఉందా అంటే, చాలా మంది బైబిల్ పండితులు ఏమంటారంటే మాక్సిమం కాంటెక్స్ట్ లోబడి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ కి అనుగుణంగానే దేవుడు రాయిస్తూ వచ్చాడు. వెరీ సెల్డమ్ అంటే చాలా రేర్ గా కొన్ని విషయాలు మాత్రం దేవుడు వాళ్ళ అవగాహనకి అందని సంగతులు కూడా రాయించాడు. బహుశా వాళ్ళేమో ఇప్పుడెప్పుడో జరగబోయే సంగతులు అనుకుని ఉండవచ్చు. ఇప్పుడు వాస్తవానికి వారికి తెలియదు ఏంటంటే వారు రాసింది అప్పటికి జరిగే సంగతులు కావు, భవిష్యత్తులో ఎప్పటికో జరగవలసిన సంగతులు. మరి వాళ్ళకి అనిపించలేదా ఇవి ఇప్పుడు జరిగే సంగతులు కాదు కదా అని? అంటే ఏమో ఆ అవగాహన వాళ్ళకు ఉందో లేదో మనం చెప్పలేము అని చాలా మంది పండితులు అంటారు. బట్ when it comes to న్యూ టెస్టిమెంట్ చర్చ్ దగ్గరకు వచ్చిన తర్వాత దాదాపుగా మనకు రాయబడినటువంటి పత్రికలన్నీ కూడా, సువార్తలన్నీ కూడా ఫుల్ క్లారిటీతో రాయబడ్డవే, ఫుల్ క్లారిటీతో, ఇంక్లూడింగ్ ద ప్రాఫెసీస్, ప్రవచనాలతో కలుపుకొని ఎవ్రీథింగ్ రచయిత ఫుల్ క్లారిటీతో రాశాడు.
ఇప్పుడు ఈ సింథటిక్ బైబిల్ స్టడీలో స్టెప్ 1 లో మనము యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ద మెయిన్ థీమ్. ఆ థీమ్ ని ఫిగర్ అవుట్ చేసిన తర్వాత స్టెప్ 2 లో మనం ఏం చేయాలంటే, ఈయన ఈ సబ్జెక్ట్ ని కన్వే చేస్తున్నాడు కదా, ఈ సబ్జెక్ట్ ని టీచ్ చేస్తున్నాడు కదా, టీచ్ చేసేటప్పుడు ఆయన యొక్క అప్రోచ్ ఎలా ఉంది, ఆయన యొక్క ఇంటోనేషన్ అంటే అతడు ఖండిస్తూ మాట్లాడుతున్నాడా, గద్దిస్తూ మాట్లాడుతున్నాడా? నేను చిన్న ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రికలో పౌలు యొక్క టోన్ ఏంటి? ప్రోత్సహిస్తున్నాడా, బలపరుస్తున్నాడా, ఓదారుస్తున్నాడా, ఖండిస్తున్నాడా, హెచ్చరిస్తున్నాడా, హెచ్చరిస్తున్నాడు సార్. మెచ్చుకుంటున్నాడా? హెచ్చరిస్తున్నాడు. అంతేనండి. చూద్దాం ఇంకెవరైనా ఏమన్నా ఒపీనియన్స్ ఉన్నాయేమో చూద్దాం. అండ్ ఒకవేళ ఈ పాటికి మీరు ఈ కొరింథీ పత్రిక చదివి ఉండకపోతే చేసేది ఏం లేదులేండి. అంటే కొందరు కొరింథీ పత్రిక చదువుతారు కానీ ఏం చదువుతారంటే 12వ అధ్యాయం మాత్రమే చదువుతారు. ఎందుకంటే అక్కడ ఆత్మవరాలు ఉన్నాయి కాబట్టి అదొక్కటి తీసుకుంటారు అనమాట. వాళ్ళు తక్కింది చదవరు. ఆ పత్రిక అంతా చదివిన వాళ్ళకి, మల్టిపుల్ టైమ్స్ చదివిన వాళ్ళకి అర్థం అవుతుంది. మాట్లాడండి, కొరింథీ పత్రికలో రచయితకు టోన్ ఏంటి? స్కోల్డింగ్ గా, ఒక తల్లిదండ్రులు లాంటి ఓదార్ప, లేకపోతే ఏదన్నా టీచ్ చేసే ప్రయత్నం, ఏదన్నా వాళ్ళకి నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే ఎవరిని దేనికైనా ఏ విషయంలోనైనా వారిని సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే దుర్బోధకుల గురించి దుర్బోధల్ని హెచ్చరిస్తూ దుర్బోధకుల్ని ఖండిస్తూ మాట్లాడుతున్నాడా? ఏంది ఏ టోన్ ఉందండి కొరింథీ మొదటి పత్రికలో? మాట్లాడండి, టైం అయిపోయింది, ఇంకా 15 మినిట్స్ ఉంది. సమస్యలకి పరిష్కారం చూపిస్తుండు సార్. ఓకే, వీరస్వామి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఒపీనియన్ ఏంటంటే అక్కడ ఉన్న సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాడు అనేది వీరస్వామి యొక్క అవగాహన. అంతేనండి. అవును సార్. నెక్స్ట్ ఇతను నాకైతే ఎంతమంది వింటున్నారో తెలియదు క్లాస్. అసలు యాక్చువల్ గా నాకు ఆ ప్రొవిజన్ ఏం లేదు. క్లాస్ లో ఎంతమంది ఉంటున్నారో నాకు తెలియట్లేదు. కనబడితే అడిగేవాడిని కానీ ఎవరు కనపడతలేరు. అందుకనే మీరే చెప్పండి. పాస్టర్ పురుషోత్తం గారిని అడుగుదాం. ఈ క్లాస్ ఆయన కనుక ఓకే, ఇంకెవరన్నా మాట్లాడండి. ఓకే, ఫైన్. హెచ్చరిస్తూ గద్దిస్తున్నాడు సార్. హెచ్చరిక, గద్దింపు, యా వండర్ఫుల్. ఇంకా కొరింథీ మొదటి పత్రికలో ఏ స్వరం ఉందండి? మీరు పత్రిక చదివినప్పుడు మీకు ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ లో మీరు బెదిరింపు లెటర్ కి, హెచ్చరింపు లెటర్ కి, లేకపోతే ఓదార్పు లెటర్ కి, ఆ తర్వాత తిట్టే లెటర్ కి, పొగిడే లెటర్ కి తేడా తెలియదు మీకు? ఆ లెటర్ మీరు ఎప్పుడు చదవలే సార్? అది ప్రతి విశ్వాసి దేవుని యొక్క చిత్తం ఎరిగి ఉండాలని చెప్తున్నట్టు నాకు. ఏ ధన్పాలా? అవునండి. ఇది దైవస్వరం కానీ మానవ స్వరం కాదు. అక్కడ అంత స్పష్టంగా కనబడుతుంటే అది వాళ్ళని తిడుతున్నాడండి. ఇట్ ఈస్ స్కోల్డింగ్. He is literally scolding them. He is literally warning them. He is literally condemning them. మీలో ఒకరు తన తండ్రి బాని నుంచుకున్నట్టు ఇట్టి దుర్మార్గం అన్నిల్లో కూడా జరగదు. అయినా మీరు పట్టించుకోవట్లేదు. 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి
మీరు మీ పంచాయతీలన్నీ ఎక్కడ తీర్చుకోవాలి? పంచాయతీలు మీరు దేవదూతలకు తీర్పు తీర్చవలసిన వారు ఉంటుండగా మీరందరూ వెళ్ళి అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళి తీర్పు తీర్చమని వాళ్ళ దగ్గర కూర్చుంటారా? ఏ మొదలు పెట్టండి. ఒకడు పౌలు వాడిని అంటాడు, ఇంకోడు వాడిని అంటాడు, ఇంకోటి ఈయన అంటాడు. అసలు ఎవరు మీరు? వాళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరు? ఆ ఇంటోనేషన్ కనపడలేదు. 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అసలు మీరందరూ కూడొచ్చేది ఎందుకు? తినటం కొరక, తిని పండుకోవడం కొరక, తిని గురకబెట్టడం కొరక. మరి ఎవరికి వచ్చేవాడు వాడు తినేదంటే ఇంట్లో తినండి. ఎవడమ్మన్నాడు ఇక్కడికి? అసలు సవాసం చేసేది ఎందుకు? ఎవరు కడుపు వాడు తినటానిక? అందుకు కాదు కొందరు చచ్చింది, అందుకు కాదు కొందరు బలహీనలైంది, అందుకు కాదు కొందరు రోగులైంది. ఏంటిది? దైవ చిత్తమును తెలుసుకోవడం కొరక. ఏంటిది? ఏ చెప్తున్నాను? మీరు దేవుని చిత్తమును తెలుసుకున్నట్టు ఎట్లు అనే సబ్జెక్ట్ మీద పుస్తకం రాశాడు ఆయన, ఏమన్నా పత్రిక? సార్ అది దేవుని ఉద్దేశం ఉన్నట్టు నాకు అనిపించింది సార్. ఎట్లా రాయలేదు అనిపించుద్ది? అంటే హెచ్చరించడం, ఖండించడము. ఎట్లా అనిపించుద్ది? సబ్జెక్ట్ ఏంటి? అసలు టోన్ ఏంటి? ఖండించడం ద్వారా దేవుని యొక్క సంకల్పంలో రావాలనే ఒక ఉద్దేశం కనిపించింది నాకు. అట్లట్లో పైకి వెళ్ళి ఎక్కడికెక్కడికో వెళ్ళి చెప్పొచ్చు, అట్లా చెప్పొచ్చు బ్రదర్. అది కాదు పాయింట్ ఇక్కడ. టోన్ ఏంటి? టోన్ ఏంటి? ఆటోమేటిక్ గా అన్ని రాయబడ్డవి అందరు విశ్వాసులందరూ దైవ చిత్తంలోకి రావాలనే లేదు. దాన్ని ఎవడు కాదనట్లా. గంపకొత్తాగా ఆ పాయింట్ చెప్తే మనం జస్టిఫై చేయలేం కదా. టోన్ ఏంటి? వాట్ ఈస్ ద టోన్ అని చెప్పేసి మనం మాట్లాడాలి. టోన్ ఏంటంటే ఖండం. వాళ్ళని ఖండిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. అంటే కొరింథీ పత్రిక చదివిన ఎవరికైనా అలాగే అనిపించుద్దండి. వాళ్ళు విగ్రహారాధన విషయంలో గాని, వ్యభిచారం విషయంలో గాని, ఎన్నో విషయాల్లో వాళ్ళని ఖండిస్తున్నాడు. విగ్రహాలకు బలల్పించిన వాటిని తినే విషయంలో, పెళ్లి విషయంలో అసలు ఒక్కటి లేదు వాళ్ళ దగ్గర. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ప్రేమ తప్ప. 11వ అధ్యాయం ప్రకారం చూస్తే వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి. ఈ ఎక్స్ట్రాలన్నీ, ఈ ఓవరాక్షన్లన్నీ ఉన్నాయి, కానీ ప్రేమ మాత్రం లేదు. రచయిత టోన్ మీరు పట్టుకోగలిగితే, రచయిత స్వరాన్ని మీరు పట్టుకోగలిగితే మీకు సగం దొరికినట్టే ఇంకా. ఎందుకంటే ఆ టోన్ లో మాట్లాడే వ్యక్తి అక్కడి నుంచి మీరు ఓదార్పులు ప్రసంగించవచ్చా? వాళ్ళని తిడుతూ, గద్దిస్తూ, ఖండిస్తూ ఉంటే అక్కడి నుంచి మీరు ఓదార్పును ప్రకటించవచ్చా? ఓదార్పును ప్రసంగించవచ్చా? ఊ అన్నానండి, ఆ అన్నానండి, ఊహు అన్నానండి, ఏదైనా ఒకటేనండి. నో సార్, కాంటెక్స్ట్ బేస్ చేసుకుని చెప్పాలి. ఆయన ఒక స్వరం మాట్లాడితే మీరు ఆ స్వరాన్ని పాలిష్ చేసి అట్ట కాదంట, ఎట్టనంట అని మీరు ఆ స్వరాన్ని పాలిష్ చేసి స్వరాన్ని మార్చి మీరు చెప్పవచ్చా? అది మెసేజ్ కన్వే అవుతుంది అట్లా చెప్తే? అవ్వదు. గలతీ పత్రిక అవివేకులైన గలతీయులారా, మీలో మేము మీకు బోధించింది కాక మరి ఏదైనా సంగతి పరలోకం నుంచి మేమైనను పరలోకం నుంచి దూతను చెప్పిన వాడు శాపగ్రస్తుడగుతాడు. ఏంటిది? ఆ ఇంటోనేషన్ ఏంటది? పట్టుకోవాలా? అది పట్టుకోవాలండి. అది పట్టుకొని అసలు ఎంతగా ఆయన మాట్లాడడానికి, ఈ స్వరంలో మాట్లాడడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? మరి అలాంటి లెటర్ లో నుంచి మనం ప్రసంగాలు తీసుకొని మనం దాన్ని శుభ్రంగా పాలిష్ చేసి మేకప్ వేసి, మొన్న ఒక న్యూస్ చదివానండి, పాత న్యూసే, చాలా పాత న్యూసే. ఏదో దేశం అండి, పేరు సరిగా గుర్తుండి లేదు. ఇది మంగోలియన్ దేశాలే, ఏదైనా మంగోలియన్ దేశాలు అంటే, మంగోలియన్ అంటే ఇది చైనా, జపాను, ఇండోనేషియా, థాయిలాండ్ అట్లాంటి దేశం, ఏదో దేశం మొత్తం. ఒకటి చెరసాల్లో ఒకటి జైల్లో పడ్డాడు. వాడిని చూడటానికి వాని కూతురు వెళ్ళింది.
అచ్చు వాని కూతురులాగా కనబడే స్థాయిలో మేకప్ వేసుకొని వాడు బయటకు వచ్చాడు. కూతురును లోపలుంచి కనబడకుండా తన కూతురు స్థాయిలో అచ్చు కూతురుని పోలినటువంటి మేకప్, కళ్ళు, జుట్టు అన్నిటితో దొరికిపోయారులే. దొరికిపోబట్టే న్యూస్ వచ్చింది, దొరకపోతే న్యూస్ ఎట్లా వచ్చి ఉండేది. కానీ ఆ స్వరం అంత సీరియస్ గా దేవుడు మాట్లాడుతుంటే మనం ఎస్కేలు చదువుకుంటాం కదా, నా జనులు మట్టి గోడలు కట్టుకుంటే వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే వాటి మీద గచ్చుపూతలు పూస్తారండి. అట్లాగా దేవుడు చాలా ఉగ్రతను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటే వీళ్ళు దాని మీద చక్కగా దానికి పెయింటింగ్ చేసి ఏం లేదు అంత బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం. ఏ టోన్ లో మనకి ఆ పత్రిక రాయబడిందో సబ్జెక్ట్ కంటెంట్ దాని మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని మనం డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. స్టెప్ 2 లో మనం ఏం చేయాలంటే ఈ సింథటిక్ బైబిల్ స్టడీలో స్టెప్ 2 లో మనము ఆ టోన్ ఏంటో పసిగట్టగలగాలి. స్టెప్ 3 లో మనం ఏం చేయాలంటే అవుట్లైన్ చేయగలగాల. స్టెప్ 3 లో మనం ఏం చేయాలంటే ఇక ఆ పుస్తకానికి అవుట్లైన్ చేయగలగాల. మెయిన్ థీమ్ ఇది. మొదటి ఎన్ని వచనాలలో ఈయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, పరిచయం ఎలా ఉంది, తన సబ్జెక్ట్ ని ఇలా ఇంట్రడ్యూస్ చేశాడు. మనం ఆ బుక్ అని చదివినప్పుడు ఒక థీమ్ అనుకుంటాం. అయితే ఆ థీమ్ అంతటి గురించి ఎగ్జాక్ట్ గా ఆ టాపిక్ ని, ఆ సబ్జెక్ట్ ని ఆయన ఏదన్నా వచనంలో చెప్పాడా, లేకపోతే ఓవరాల్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే ఏదన్నా వచనంలో చెప్పాడా? కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే సబ్జెక్టు ఓవరాల్ గా సబ్జెక్ట్ ఉంటది. కొన్ని సందర్భాల్లో ఆ ఓవరాల్ సబ్జెక్టు ఒక వచనంలో కానీ 2-3 వచనాల్లో కానీ చాలా క్లియర్ గా చెప్పుంటాడు. సో అది ఓవరాల్ గా చెప్పబడిందా సబ్జెక్టు, ఆ మెయిన్ టాపిక్, లేకపోతే 2-3 వచనాలలో ఎక్కడైనా ప్రస్తావించాడా, సూటిగా ప్రస్తావించాడా అనేది మనం ఒకటి చూసుకోవాలి. చాలా సందర్భాల్లో మనకి ఆ టాపిక్ కనీసం ఒక వచనంలోనైనా సూటిగా ప్రస్తావించబడి ఉంటది. అది ఏ వచనమో మనం పికప్ చేసుకోగలగాల. సో ఆ టాపిక్ కి మనం ఆ వచనం ఓవరాల్ టాపిక్ ని మనం ఒక వచనంలో దొరికితే గనక ఆ వచనాన్ని ఆ ఓవరాల్ టాపిక్ కి మనం అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగా దాన్ని మనము కేటగిరికల్ గా ఆ టాపిక్ ని బోధించే క్రమంలో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు, సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాడు, మూడోది ఏం చెప్తున్నాడు, ఇలా మనము ఆయన ఎంచుకున్న టాపిక్ ని ఆ పుస్తకం అంతట్లో, అది 2 అధ్యాయాలే కావచ్చు, 3 అధ్యాయాలే కావచ్చు, 1 అధ్యాయమే కావచ్చు, 30 అధ్యాయాలే కావచ్చు. అయితే ఒక్క మాట చెప్పదలుచుకున్నాను ఇక్కడ. మీరు అనొచ్చు, అయ్యా ఒక బుక్ కి ఒకటే టాపిక్ ఉంటుందా అంటే అవసరం లేదు. 2 పెద్ద బుక్స్ కాబట్టి పెద్ద బుక్కులకి కనీసము 1 కంటే ఎక్కువ టాపిక్లు ఉంటాయి. కానీ ఏ టాపిక్ ఎంతవరకు ఆయన ఎక్కడ ఎత్తుకున్నాడు, ఎక్కడ ముగించాడో మనకు తెలిసి ఉండాలి. ఇది అధ్యయనం వల్ల జరిగేదే గాని గుడ్డిగా జరగదు. సో ఆ టాపిక్ గురించి మాట్లాడితే అక్కడి నుంచే మనం లేఖనాలు ఎత్తుకోవాలి. ఇప్పుడు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఈ కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం అంతట్లో నుంచి 14వ అధ్యాయం అంతా చదువుతారు. 14వ అధ్యాయం అంతా చదివి 14వ అధ్యాయం అంతా చదివినప్పుడు మీకు ఏమర్థం అవుతుందండి? ఎవరైనా కొరింథీ మొదటి పత్రిక మీద ఎవరైనా అధ్యయనం చేశారా? ఓకే, తప్పేం లేదు, చేసే ఉండొచ్చు. గుడ్, యు డిడ్ ఇట్. 14th చాప్టర్ మీద ఏమన్నా కొంచెం టైం స్పెండ్ చేశారా? చేశాం సార్. ఓకే, ఓవరాల్ టాపిక్ ఏమండి? ప్రొఫెసీ గురించి, ప్రవచన వరం గురించి ప్రార్థించండి అని చెప్తుంటారు. ఈనోష్ కి బాగా ఇష్టమైన సబ్జెక్ట్ అనుకుంటా, అది ఇష్టమైన చాప్టర్. అడిగారు కాబట్టి చెప్తున్నా సార్. నాకు తెలుసు. యూనోష్ గారు కంగ్రాచులేషన్స్. అది 12వ అధ్యాయము 14వ అధ్యాయం ఏనోష్ కి బాగా నచ్చిన సబ్జెక్ట్, నచ్చిన చాప్టర్. నాకు అంత ఇష్టమే సార్. నిజం చెప్పు. మధ్యలో 13 కూడా సార్. 13 ఏముంది?
13లో ఏమో సార్ పనికి వెళ్ళిన ప్రేమ ఉంది, ప్రాముఖ్యమైనది కదా సార్. అదెందుకు అక్కడ మనకు కావాల్సిన ప్రవచనాలు, భాషలు, ఇవి మనకి ప్రాముఖ్యమైనవి. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నారు కాబట్టి మనం ప్రేమ గురించి, ఇది దైవస్వరమే కానీ మానవస్వరం కాదు. సో ఆ 14వ అధ్యాయం అంతా చదివిన తర్వాత ఓవరాల్ గా ఏం చెప్పదలుచుకున్నాడు అధ్యాయం అంతా అంటే, భాషలు నిష్ప్రయోజనమైనటువంటివి, భాషల వల్ల ప్రయోజనం లేదు, అవి సంఘానికి క్షేమాన్ని కలిగించేవి కావు, అవి ఆధ్యాత్మికంగా సంఘానికి పనికొచ్చేవి కావు అనే సంగతి ఓవరాల్ గా చాప్టర్ అంతా చదివినోడికి అది అర్థం అవుద్ది. అలాగే 12వ అధ్యాయం చదివిన వల్ల కూడా ఓవరాల్ గా ఇవన్నీ అర్థమవుతా ఉంటాయి. కానీ వాళ్ళు ఓవరాల్ గా ఏం చెప్పదలుచుకున్నాడు అనేది చూడరు, వాళ్ళకి అవసరం లేదు. ఓవరాల్ గా ఏం చెప్తున్నాడు అనేది వాళ్ళకి అవసరం లేదు. ఈ ఓవరాల్ గా చెప్పే ప్రక్రియలో మధ్యలో ఎక్కడో ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటది కదండి, ఆ పాజిటివ్ స్టేట్మెంట్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక్క చిన్న లాజిక్ అండి సార్, ఏదైనా వద్దని చెప్పేటప్పుడు దాని పూర్వపరాలు, దాని యొక్క పాజిటివిటీ, నెగటివిటీ, దాని యొక్క ఆవిర్భావము, దాని గురించినటువంటి రకరకాల సమాచారం ఇచ్చేటప్పుడు ఎక్కడో ఒక పాజిటివ్ స్టేట్మెంట్ వస్తుండొచ్చు. కానీ ఓవరాల్ గా వద్దని చెప్పే ప్రక్రియలోనే ఆయన అవన్నీ ప్రస్తావిస్తూ వస్తాడు. మనోళ్ళు ఏమంటారంటే ఓవరాల్ గా తీసుకుంటే వద్దు అని అంటున్నాడు, కానీ ఈ వచనంలో చూస్తే మాత్రం అవునంటున్నాడు కదా అంటాడు. ఒరే బాబు, ఆ లెటర్ అంతా, ఆ అధ్యాయం అంతా, ఆ టెక్స్ట్ అంతా వద్దు అనే భాగంలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. ఆ ప్రక్రియలో స్టేట్మెంట్లు వస్తా ఉంటాయి, పాజిటివ్ గానే వస్తా ఉంటాయి, నెగటివ్ గా కూడా వస్తా ఉంటాయి. మరి నువ్వు పాజిటివ్ స్టేట్మెంట్ గౌరవించే నీవు నెగటివ్ స్టేట్మెంట్ ఎందుకు గౌరవించవు? పాజిటివ్ గా నువ్వు తీసుకునే హక్కు నీకెంత ఉందో నెగటివ్ గా వద్దనే హక్కు కూడా అంతే ఉంది కదా. ఓవరాల్ గా ఏం చెప్తున్నాడు? భాషలు కావాలంటున్నాడా వద్దంటున్నాడు? 12వ అధ్యాయం చదివినా 14వ అధ్యాయం చదివినా వాటి వల్ల ప్రయోజనం లేదు, అవి అవసరం లేదని అంటున్నాడు. ఓవరాల్ గా వద్దు, ఆ వచనంలో ఏముంది నాకు చెప్పంటాడు. మరి ఆ వచనంలో ఏముందంటే మరి ఆ వచనంలో కొంచెం పాజిటివ్ గానే ఉంది. కానీ ఒక బైబిల్ స్టూడెంట్ అలాగైనా వాదించేది? ఒక బైబిల్ స్టూడెంట్ అలాగైనా వాదించేది? ఎక్స్క్యూజ్ మీ అయ్య గారు, ఎవరండి? నేను బాబురావు సార్. నేను చెప్పండి బాబురావు. అందుకనేనేమో ఈ రోజుల్లో ఒక సింగిల్ వచనాన్ని తీసుకొని, సింగిల్ సెంటెన్స్ తీసుకొని ప్రసంగాలు చేస్తున్నారు అయ్య గారు. దీని ఆధారంగా ముందు వెనకలు చదివితే వాళ్ళు చెప్పదలుచుకున్న దానికి ఆధారాలు పోతాయి, కానీ ప్రమాదాలు ఏర్పడతాయి. అందుకే సార్ కాంటెక్స్ట్, టెక్స్ట్, ప్రీ టెక్స్ట్ ఇవన్నీ అవసరం అని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదే ఇప్పుడు నేను కూడా చదివానండి. ఒకవేళ ఉంటే మనకు అభ్యంతరం ఏంటా అంటే, నేను నాకు మాత్రం కావాలని లేదా ఏంటి? నాకు మాత్రం ఫ్రెష్ గా అమ్మా మేరీ గారు మీ జీవితంలో ప్రభు రేపు చేయబోతున్నాడు, ఈ సంవత్సరంలో మీకు అనుగ్రహించబోతున్నాడు అంటే ఎంతో కొంత మీరు సంతోషపడతారు. మీరు సంతోషకు వచ్చినాక మీ సంతోషం వల్ల ఎంతో కొంత నాతో పంచుకుంటారు, నేను కూడా సంతోషపడతాను కదా. సమస్య అది కాదు ఇక్కడ. ఎంత చదివినా కానీ అట్లాంటి అర్థమే దొరకట్లా, కాదన్నట్టుగానే ఉంది. నా ఆశ్చర్యం ఏంటంటే మొత్తం చదివిన తర్వాత కాదని అంటున్నాడు కదా అంటే, సరే మీరు మొత్తం చదవద్దు, ఆ ఒక్క వచనాన్ని తీసుకోమంటాడు. అక్కడ తీసుకుంటారయ్యా? ఒక డాక్యుమెంట్ ని ఒక వీలునామా రాశారు, పెద్దవాడికి 50 ఎకరాలు, చిన్నవాడికి 80 ఎకరాలు అని పైన మొదలు పోతున్నాడు. బాటంకి వచ్చేసరికి కంక్లూజన్ ఏమంటాడు? కంక్లూజన్ ఏమంటాడు? దారదత్తం అంటాడు. ఇప్పుడు పెద్దవాడికి 50 ఎకరాలు, చిన్నవాడికి 80 ఎకరాలు అనే 2 ఫేజులు కట్ చేసుకొని నాకు 50 ఎకరాలు కావాలి, 80 ఎకరాలు కావాలని వాళ్ళు వాదించవచ్చా అంటే కూడదు. ఎందుకు? బాటం వరకు వెళ్తే బాటంలో ఏమన్నాడు అంటే ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాటంకి వచ్చేసరికి ఆయన డిక్లరేషన్ ఏమి ఇచ్చాడంటే ఎవరికేం లేదు, అంత అనాథాశ్రమానికి అన్నాడు. సో కన్క్లూజన్ లోకి రావాలి మీరు. ఓవరాల్ గా ఆయన ఏం చెప్తున్నాడు? బహుశా ఫస్ట్ వాడికి 50, వీడికి 80 అనుకున్నాడంట.
అనుకోని కారణాలు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. బ్లా 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 చెప్పుకుంటూ వచ్చేసి ఇక మొత్తం ఆశ్రమానికి అన్నాడు. సో ఓవరాల్ గా అసలు ఆయన ఏం చెప్పే ప్రయత్నం చేస్తారు. మీరు ఒక వచనం ద్వారా చెప్పే ఒక మాట ఓవరాల్ టెక్స్ట్ కి, ఓవరాల్ టాపిక్ కి, ఓవరాల్ సబ్జెక్ట్ కి ఆపోజిట్ గా ఉండకూడదు సహోదరులారా, సహోదరు. కానీ మాక్సిమం జరుగుతుంది అదే. ఎందుకంటే ముందు వెనకలు చదివి ఓవరాల్ అంతా తీసుకుంటే నేను చెప్పదలుచుకుని చెప్పలేను కాబట్టి ఆ ఒక్క వచనాన్ని పిండి ఉతికి ఆరేసి దాని తగ్గట్టుగా ఇంకొన్ని వచనాలు అక్కడి నుంచి ఇక్కడ నుంచి పెరిగి నేను తీసుకున్న వచనాన్ని అలంకరించుకొని జనాలకి వినసొంపుగా మార్చి చెప్పే ప్రక్రియ ఒకటి జరుగుతా ఉంది. అది న్యాయం కాదు. సింథటిక్ బైబిల్ స్టడీలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఓవరాల్ గా తీసుకోండి, టాపిక్ డిసైడ్ చేయండి, ఫస్ట్ స్టెప్ లో టోన్ ఏంటో డిసైడ్ చేయండి, ఏ టోన్ లో చెప్తున్నాడు. మూడోది స్టెప్ బై స్టెప్ దాన్ని చెప్పదలుచుకున్నవాన్ని ఎలా డెవలప్ చేసి చెప్తూ వచ్చాడు, ఎన్ని పాయింట్లలో చెప్తూ వచ్చాడు. మిగతా సంగతులు మనం వచ్చే క్లాస్ లో తెలుసుకుందాం. ఇంతవరకు చాలు. గాడ్ బ్లెస్. కుమార్, yes sir, వండర్ఫుల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ తో ఫస్ట్ సెమిస్టర్ అయిపోద్ది కాబట్టి అవునండి, ఏమన్నా ఇస్తారా? ఏమండి సార్? వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ నెక్స్ట్ క్లాస్ తో అయిపోద్ది కదా. అవునండి. ఒక 10% ఇచ్చి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటికి నెక్స్ట్ వీక్ ఆన్సర్స్ రాసి పెడతాను సార్. నేను క్వశ్చన్లు మన MTH గ్రూప్ లో పెడతాను. తప్పకుండా మన MTH క్లాస్ గ్రూప్ లో పెడతాను. మన క్లాస్ గ్రూప్ లలో మెసేజ్లు తగ్గించమని చెప్పండి, పోస్టులు షేరింగ్లు తగ్గించమని చెప్పండి. క్లాస్ కు సంబంధించినవి కేవలం క్లాస్ అప్డేట్స్ కి మాత్రమే ఉంచమని చెప్పండి దయచేసి. చాలా మెసేజ్లు వస్తున్నాయి, ఫార్వర్డ్లు వస్తున్నాయి, రిసీవ్డ్ ఫార్వర్డ్ వస్తున్నాయి. క్లాస్ రూమ్ డీటెయిల్స్ మాత్రమే, క్లాస్ కు సంబంధించిన విషయాలు మాత్రమే దాంట్లో ఉంటుంది, చూసుకోండి. లేకపోతే మెసేజ్ సెండ్ ఓన్లీ అడ్మిన్ పెట్టేసి అయిపోతుంది. ఏమైనా ఒక అవకాశం ఇచ్చారు మేనేజ్మెంట్, బిల్లి గారు ఒక అడ్వాంటేజ్ ఇచ్చారు, దాన్ని వాడుకుందాం. మనము ఇబ్బంది ఉంది. గుడ్ మార్నింగ్ లు, గుడ్ ఆఫ్టర్నూన్ లు, డిస్కషన్లు అన్ని ఇవన్నీ కాకుండా క్లాస్ అడ్మిన్ ఓన్లీ పెట్టేశారు సార్. అడ్మిన్ ఓన్లీ పెట్టేస్తే అడ్మిన్ వద్దు. అడ్మిన్ పెడితే మన అభిప్రాయాలు చెప్పలేము కాబట్టి అవసరమైన మాత్రం చేయండి, అంతే. రిసీవ్ ఫార్వర్డ్ ఇప్పటికీ మన బైబిల్ కాలేజీ 10 గ్రూపులు ఉన్నాయబ్బా. పాత గ్రూపులు ఉన్నాయి, ఇప్పుడు గ్రూపులు ఉన్నాయి, మొత్తం 10 దంచోదులు పెడుతున్నారు. ఎంత ఇబ్బంది అవుతుందో మీరు చూడండి. సో ఈ విషయంలు చాలు, మళ్ళీ ఒక దాంట్లో కాదు 4-5 విషయంలు పెడతారు. కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఆ డిసిప్లిన్ మనం పాటిద్దాము. మనకు అవకాశం ఇచ్చారు వాళ్ళు, అవకాశం సద్వినియోగం చేసుకుందాము. మరి మీకు ఏదైనా కన్సర్న్ ఉంటుంది, చెప్పడానికి అవకాశం ఉండదు కదా అడ్మిన్ అవుతే. సో కనుక మనకు అవకాశం ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకుందాము. సో మీకు MTH వాళ్ళకి క్వశ్చన్స్ నేను తయారు చేసి పెడతాను. సో మీరు ఆన్సర్ చేయండి. దట్ విల్ బి నైస్. ఓకే. So closing, shall we ask Praveen to close with prayer? Yeah brother, Praveen close చేయండి సార్. ప్రేమ కలిగిన దేవా తండ్రి స్తోత్రం ప్రభా, కృప కలిగిన దేవా స్తోత్రం నాయన, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం నాయన. నాయన ఈ సాయంకాలం సమయం ప్రభా ఇలా MTH క్లాసులు ప్రభా కుమార్ సార్ ద్వారా విలువైన బైబిల్ సత్యాలు ప్రభా మేము తెలుసుకుంటుగా, ఈ ఫిలాసఫీ ఆఫ్ బైబిల్ రీసెర్చ్ గురించి మేము తెలుసుకుంటున్నాగా ప్రభా, మీకు మాకు అనుగ్రహించినటువంటి ఈ క్లాస్ని బట్టి, ఈ జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. ఎన్నో బైబిల్ రీసెర్చ్ సంబంధించిన విషయాలు ప్రభా కుమార్ సార్ తెలుసుకున్నాం ప్రభా. వాటిని ప్రభా మేము గ్రహించి, అందులో ఉన్న మర్మాలను గ్రహించి ప్రభా బైబిల్ని ఎలా స్టడీ చేయాలి, ఎలా రీసెర్చ్ చేయాలి, ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, బైబిల్ టూల్స్ ఏవైతే ఉన్నాయో మేము సంపాదించుకునే విధంగా ప్రభా, గ్రీకు హిబ్రూ ప్రభా ఇవన్నీ కూడా త్వరగా నేర్చుకుని ప్రభా ఒక బైబిల్ స్టూడెంట్ గా ప్రభా, థియాలజిస్ట్ గా ఎలా అభివృద్ధి చెందాలి జ్ఞానపరంగా అనే విషయాలు మేము తెలుసుకుని ప్రభా, బైబిల్ స్టడీ మెథడ్స్ కూడా తెలుసుకుని ప్రభా పర్ఫెక్ట్ గా ఉండే విధంగా మమ్మల్ని తయారు చేయమని వేడుకున్నాను ప్రభా.
ఈ బోధిస్తున్నటువంటి ప్రభావ కుమార్ సార్ని ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభావ. ఈ బైబిల్ కాలేజ్ అధ్యాపకులను ప్రభావ మరి యాజమాన్యాన్ని కూడా ఆశీర్వదించండి. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ ని కూడా ఆశీర్వదించమని, తిరిగి నీ చిత్తమైతే ప్రభావ నెక్స్ట్ క్లాస్ కలుసుకునే విధంగా మమ్మల్ని ఆయుధపరచమని త్వరలో రాబోతున్న యేసయ్య నామమున అతి వినంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Good night, brothers, and God bless you. See you next week. Thank you. గుడ్ నైట్ అయ్యగారు. అయ్యగారు గుడ్ నైట్. గుడ్ నైట్ ఎవరిబడి. జయశేఖర్ గారు గుడ్ నైట్ అయ్యగారు. అమ్మగారు వందనాలు.